முன்னந்திருவாய் முடிப்பிள்ளை தான் உபதேசித்த நேர்தன்னின் படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. ஏறார் வைகாசி விசாகத்தின் ஏற்றத்தை பாரோர் அறிய பகர்கின்றேன். சீராரும் வேதம் தமிழ் செய்த மெய்யன் எழில் குறுகை நாதன் அவதரித்த நாள். ఆళ్వారుడి వైభవం అనేది ఆశ్చర్యమైన వైభవం. దాంట్లో ఆళ్వార్ వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో అవతారం చేశాడు. ఇది 14వ పాసురం ఉపదేశమాలలో. ఈ పాసురంలో ఆ వైశాఖ మాసం విశాఖ నక్షత్రానికి ఉన్న వైభవం మీకు చెప్తాను. ఎట్లా చెప్తారంటే, పారోరు అడియ పగరగిండ్రేన్. ఈ లోకంలో ఉండేటోళ్ళు అందరూ తెలుసుకోవాలి కదా, అందుకని చెప్తాను. ఆయన ఏం చేశారు అట్లా? ఆ నమ్మాళ్వార్ శ్రీరారం వేదం తమిషైదమెయ్యన్. వేదం అనేది శాస్త్రం, పూర్వభాగము ఉత్తరభాగము అని 2 భాగాలతో ఉండేది వేదం. ఆ వేదాన్ని ద్రవిడ భాషలో చేసి, అది కాకుండా ఎట్లా చేసాడు, ఆ వేదం ఏ మాట చెప్పిందో, ఎలా ఆ అర్థాలు ఇచ్చిందో అదే ప్రకారం చేసాడు. అర్థ మెయ్యన్. మెయ్యన్ అంటే మనకి ఒక నమ్మకమైన ఒక మనిషి ఉన్నారు అనుకోండి, ఆయన ఏం చెప్తే మనం నమ్ముకుంటాం, ఏదైనా నమ్ముతాం. స్వామి ఆయన చెప్పారండి, ఆయన చెప్తే మళ్ళీ మనకి ఆయన అబద్ధాలు మాట్లాడదు. అది మాత్రం కాకుండా ఆయన చెప్పే ఉంటే అది సత్యం అంటారు కదా, ఆ ప్రకారం మెయ్యన్. మెయ్యన్ అనే శబ్దం ఆళ్వార్కు పెట్టాడు వినవాళ్ళని. అట్లాంటి మెయ్యన్ ఎழிల్ కురుగై నాదన్. ఎழிల్ కురుగై. ఎழிల్ కురుగై అంటే ఆ కురుగై అనే దివ్య దేశం అనేది తిరుక్కురుగు. ఆ తిరుక్కురుగురికి అంత అందంగా ఉంటుందంట. ఎழிల్ కురుగై నాథన్. ఆ కురుగూర్ అనే దివ్య దేశానికి ఈయనదా స్వామి. అప్పుడు ఆదిప్యరాన్ పొలింజల్ని పిరాన్ స్వామి కాదా? కాదు, ఈయనదా స్వామి అని చెప్పి ఈ పాసురంలో అట్లాంటి అవతరమైన మంచి రోజు అని చెప్పి స్వామి మనవాళముని మనకి ఉపదేశం చేస్తున్నాడు. దీంట్లో లాస్ట్ కాలక్షేపంలో మనం ఒక సందేహం ఒకటి పెట్టుకున్నాం. ఏం సందేహం అంటే, ఇప్పుడు మొదట ఆళ్వార్ల పాసురం అనేది పొయ్గై ఆళ్వార్ ప్రారంభించి తిరుమంగై ఆళ్వార్ పర్యంతం సేవించాలని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాము. పొయ్గయార్ భూదత్తార్ పేయార్ పుగழ்మడి అయ్యన్ అరుள்మారన్ షేరలర్గోన్ తుయ్య భట్టనాథన్ హన్బర్దాల్ తూలి నట్పానన్ అన్కలియన్ ఈదివ చోట తడవామింగ్ చెప్పి ఆ ప్రతిజ్ఞ చేసి పెట్టుకున్నాము. అదే ప్రకారం మొదట్లో ఆశ్వేత మాసంలో త్రివర్ణ నక్షత్రంలో పొయ్గయాళ్వారు అవతారం చేసి, దాని తర్వాత భూదత్తాళ్వారు పేయాళ్వారిని మొదలాళ్వారు అవతారక్రమం చెప్పేము. ఇది ఆశ్వేత మాసం. ఆ ఆశ్వేత మాసం అయిపోయిన తర్వాత మళ్ళా ఏ మాసం రావాలా? కార్తీక మాసం. కార్తీక మాసంలో తిరుమంగి ఆళ్వారు అవతారం, తిరుపానాళ్వారు అవతారం చెప్పేశాడు. అది చూసేము. దాని తర్వాత కార్తీక మాసం అయిపోయిన తర్వాత మార్గశీర్షం. మార్గశీర్షం అనేది దాంట్లో తొండ్రబడి ఆళ్వారు మన్య సీర్ మార్గడియల్ కేట్టయింటి మానిడత్తి అని చెప్పి ఆ తొండ్రబడి ఆళ్వారు అవతారం దాన్ని కూడా సేవించేసాము. దాని తర్వాత మార్గశీర్ష మార్గం అయిపోయిన తర్వాత పుష్యమాసం. పుష్యమాసం అనేది మకర మాసం అంటారు. ఆ మకర మాసంలో ఎవరు స్వామి? திருமைஷி ஆழ்வார் தையில் மகமென்று தாரணியிலேற்றம் இந்த தையில் மகத்துக்கு சாற்றுகின்றேன் துய்ய மதிப்பெற்ற மடிசைப்பிரான் பிறந்தனால் என்று నట్టవర్గాలు కొండాడన్నాలని చెప్పి ఆ తిరుమైషి ఆళ్వార్ వైభవం గురించి చెప్పాడు. అది మనకు చూసాం. దాని తర్వాత మాఘమాసం. మాఘమాసం అనేది ఏంటి? దానిద మాసి అంటారు ద్రావిడ భాషలో. మాసి పునర్పూసం కాన్వినెంట్ మన్నులగి தேசி திவசத்து கேதனில் பேசுகின்றேன் கொல்லிநகர்கோன் குலசேகரன் பிறப்பால் నల్లవర్గాలు కొండాడున్నాళ్ళు మాఘమాసం చెప్పాడు. సరే, దాని తర్వాత పాల్గొన మాసం రావాల్సిందే కదా, రాలేదు. దాని తర్వాత చైత్ర మాసం రావాల్సిందే కదా, రాలేదు. మధ్యలో ఎక్కడ తీసుకొచ్చాడు? వైశాఖ మాసం తీసుకొచ్చాడు. అది ఎందుకు స్వామి? మధ్యలో 2 నెలలు వదిలేశారే, పాల్గొన మాసం చైత్ర మాసం వదిలేశారంటే వెంటనే స్వామి చెప్పాడు, లేదు పాల్గొన మాసంలో ఎవరు ఆళ్వార్లు అవతారం చేయలేదు.
ఎవరు అవతారం చేయలేదు. ఒక్క ఆళ్వార్లు కూడా పాల్గొన మాసంలో అవతారం చేయలేదు, అందువల్ల చెప్పటం లేదు అని చెప్పేశారు. సరే, అప్పుడు చైత్రమాసం చేయొచ్చు కదా, చైత్రమాసం చేసి ఉండొచ్చుగా. అంటే ఓ చైత్రమాసంలో ఎవరున్నారు? మధురగవి ఆళ్వారు అవతారం చైత్రమాసమే. అదే స్వామి ఎంబెరుమానార్ రామానుజుల వారు అవతారం చైత్రమాసమే. అప్పుడు ఇద్దరు అవతారం ఉన్నాయి కదా, అది చెప్పకుండా ఎందుకు స్వామి ఆ చైత్రమాసం వదిలేసి వైశాఖ మాసం వచ్చేయని చెప్పి పెద్ద సందేహాలు మనం చేసుకున్నాం. దానికి ఏం సమాధానం చెప్పామంటే, లేదు, ఆ చైత్రమాసం అనేది ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఏం ప్రతిజ్ఞ అంటే, ఆళ్వాళ్ళు 2 విధంగా ఎడదీశాడు, 2 పార్ట్లుగా చేశాడు. ప్రథమ పర్వ నిట్టై, చర్మ పర్వ నిట్టై అని 2 పార్ట్లు. ఇదంతా మనం ముందుగా చూసున్నాము, మర్చిపోయి ఉంటాము. మీరు మర్చిపోయారు, నేను మర్చిపోయాను, నాకు కావాలని చెప్పి చెప్పుకుంటాను. అప్పుడు ఈ 2గా పార్ట్ చేశాం కదా. ప్రథమ పర్వ నిట్టై, చర్మ పర్వ నిట్టై. ప్రథమ పర్వ నిట్టై అంటే భగవత్ ప్రభావం తెలిసిన వాళ్ళు, భగవంతుడి దేవుడిని తెలిసిన వాళ్ళు ప్రథమ పర్వ నిట్టై. చర్మ పర్వ నిట్టై అంటే ఆచారుడు ప్రధానం, ఆచారుడే దేవుడు అని చెప్పి చర్మ పర్వ నిట్టై. అప్పుడు చర్మ పర్వ నిష్టలు ఉండే ఆళ్వార్లు సెపరేటు, ప్రథమ పర్వ నిష్టలు ఉండే ఆళ్వార్లు సెపరేటు. అదే ఎవరు స్వామి అంటే ఇద్దరు తీసేశారు. ఇద్దరంటే ఎవరు? ఆండాలు, దాని తర్వాత మధురగవి ఆళ్వారు. వీళ్ళిద్దరూ చర్మపర్వ నిట్టలు ఉండిన దానివల్ల వాళ్ళని ఈ గోష్ఠిలో ఈ గోష్ఠిలో చేర్చలేదు కాబట్టి ఏమైంది? అందువల్ల ఇప్పుడు ప్రథమ పర్వ నిట్ట గోష్ఠియే కదా ఇప్పుడు చెప్తున్నాడు. అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు చైత్ర మాసంలో మధురగవి ఆళ్వారు చెప్తే చర్మపర్వ గోష్ఠిలో ఉండే ఆళ్వారిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్టు అయిపోద్ది. అలాగ చేయకూడదు. ప్రతిజ్ఞ అట్లా కాదు. మొదట ప్రథమ పర్వ నిట్టే ఉండే ఆళ్వార్లు చెప్పాలని చెప్పి ప్రతిజ్ఞ చేసినప్పుడు చర్మపర్వ నిట్టే ఇక్కడ తీసుకురాకూడదు. అందువల్ల మధురగవి ఆళ్వారిని ఇక్కడ తీసుకురాలని చెప్పేశాడు. దాని తర్వాత ఏం చేశాడు? అటైతే స్వామి రామానుజుల వారు పెట్టేస్తారంటే, స్వామి రామానుజుల మొదట ఆళ్వార్లే కాదు, ఆయన ఆచార్యుడు. అది కాకుండా ఆయన వచ్చి ఆయన చర్మపర్వ నెట్టియే, ప్రథమ పర్వ నెట్టి కాదు. అట్లా ఉన్నప్పుడు ఆయన్ని ఈ గోట్లో చేర్చను కాదు, అందువల్ల పెట్టలేదని చెప్పేది. సరే స్వామి ఇలాగ ఎప్పుడన్నా చేసి ఉండాలంటే అది రామానుజ ముక్తాలు ఇదే ప్రకారం జరిగింది. రామానుజ ముక్తాలు ఇదే ప్రకారం జరిగింది. ఏంటంటే 3 ఆళ్వార్లు మొదట చెప్పారు. 8వ పాసరం, 9వ పాసరం, 10వ పాసరం. వరుత్తం పురవిరల్ మాటని ఇది 8వ పాసరం. ఇరైవనెక్కాన ఇదయత్తుడి 9వ పాసరం. తీరియా దాని తర్వాత వచ్చి పేయాళ్వార్ పాసరం. 3 పాసరాలు. ఇదంతా 3 పాసరాలు కదా. ఆ 3 పాసరం మన్నియ పేరూరుల్ మాండపిన్ కోవలల్ మామల ఇది పేయాళ్వార్ పాసరం. 3 పాసరాలు వరుసగా చెప్పాడు, క్రమంగా చెప్పేశాడు. దాని తర్వాత తిరుమేషి ఆళ్వారు రావాల్సింది. తిరుమేషి ఆళ్వారు తీసుకొచ్చి పెట్టకుండా తిరుప్పానాళ్వారు చేశాడు. சீரிய நான்மறை செம்பொருள் చంద్రనిలాల్ ఎరిత్త పారియనం పుగల్ పాన్ పెరుమాళ్ళను. ఎందుకు స్వామి అలాగ పెట్టారు తిరువరంగ తమదారంటే, లేదు ఈ 5 ఆళ్వార్లు ఉంటారే, వైగై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమేషి ఆళ్వార్, తిరుప్పానాళ్వార్. ఈ 5 ఆళ్వార్లు వాళ్ళు ఫలితం చెప్పుకోలేదు. ఈ పాసరం చేయటం ఈ ఫలితం చెప్పలేదు. వాళ్ళు ఏం పేరుని చెప్పుకోలేదు, వాళ్ళు ఊరు చెప్పుకోలేదు. అందువల్ల ఊరు గాని పేరు గాని ఫలితం గాని చెప్పకుండా ఉండే ఆళ్వార్లు 5. అందువల్ల వాళ్ళు సపరేట్ గా చేసుకోవాలని చెప్పి, అందువల్ల తిరుమేషి ఆళ్వారు చెప్పే తావులో తిరుప్పానాళ్వారు చెప్పేసి తర్వాత తిరుమేషి ఆళ్వారు చెప్పాడని చెప్పాడు. అప్పుడు కూడా మనకు సందేహం వచ్చింది. అట్టయితే అప్పుడు కూడా మీరు ఏం చేసి ఉండాలా? మొదలాళ్వారు లోపలనే చేసి ఉండొచ్చే స్వామి, వాళ్ళని పెట్టి ఉండొచ్చు అంటే, లేదు మొదలాళ్వారిని మనం సపరేట్ చేయకూడదు, వాళ్ళకి పేరే మొదలాళ్వారు, అందువల్ల 3 ఆళ్వారు మనం సపరేట్ చేయకూడదు అనే కోసం వాళ్ళు మొదటిగా పెట్టేసాము. సరే అట్టయితే తిరుమేషి ఆళ్వారు చెప్పిన తర్వాత తిరుప్పానాళ్వారు చెప్పుండొచ్చే అని చెప్పి ఆ సందేహం వచ్చింది. లేదు తిరుమేషి ఆళ్వారు చెప్పేశామనుకోండి, అప్పుడు తిరుప్పానాళ్వారు ఆ గోష్ఠిలో ఉండారా లేదా అని చెప్పి ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే ఈయన తోషిన్నాడు. తిరుమేషి ఆళ్వారు అంటే ఆ ఆళ్వారితో పక్కనే ఉన్నాడంటే వైగై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ అవతారం చేసిన తర్వాత నెక్స్ట్ అవతారం అంటే తిరుమేషి ఆళ్వార్. అందువల్ల ఆయన ఆ గోష్ఠితో ఆయన చేర్చేసామంటే ఆ గోష్ఠిని బాగా తెలుసు. అయితే తిరుప్పానాళ్వారు అట్లా కదే, దాని మధ్యలో చాలా ఆళ్వార్లు అవతారం చేసినారు కదా. అట్టయితే తిరుప్పానాళ్వారిని కడాన పెట్టేసి తిరుమేషి ఆళ్వారు ముందు పెట్టేమంటే తిరుప్పానాళ్వారు ఆ గోష్ఠిలో ఉండారా లేదా అని ఒక సందేహం వస్తుంది. అందువల్ల ఆ సందేహాలు రాకూడదని చెప్పి తిరుప్పానాళ్వారిని ముందు పెట్టి
తర్వాత తిరుమేశ్వరరావు పెడితే స్వామి తిరుమేశ్వరరావు వచ్చేసాడు కదా, అప్పుడు ముందు తిరుపానాడు ఉన్నారు కదా, అందువల్ల వీళ్ళందరూ ఒకే గోష్ఠి అని తెలిసిపోతుంది చెప్పాడు. ఇంతవరకును లాస్ట్ కాలక్షేపం మనం చూసాము. చాలా సులభంగా చెప్పినాను, సింపుల్ గా చెప్పినాను, అది అయిపోయింది. ఇప్పుడు ఇంకొక దృష్టాంతం ఒకటి చెప్తారు. ఇంకొక దృష్టాంతం ఏంటంటే ఈ ప్రకారం ఆచారదేనో గ్రంథం ఎందుకోసం ఇప్పుడు చెప్తున్నా అంటే, వైశాఖ మాసంలో తీసుకురావాల్సిన పని ఉండాలి స్వామి, చైత్ర మాసం చెప్పకుండా అని చెప్పి ఒక పెద్ద ప్రశ్న వచ్చింది కదా, ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు కదా. ఇదే ప్రకారం ఆళ్వారు ఏమేమి దివ్య దేశాలు మంగళాశాసనం చేశాడో ఆ దివ్య దేశం క్రమం ప్రకారం చెప్పాలి కదా, ఆ ప్రకారం చెప్పలేదు. కొంచెం గుర్తుగా వినండి ఇదంతా. ఎందుకంటే ఇదంతా వింటే ఏం స్వామి అంటే, మనకి ఇంత మాత్రం ఆళ్వార్లు ఆచార్యులు ఇంత క్రమంగా చేసుండరే, మనం ఎట్లా తెలుసుకోవాలో ఇంకా తెలుసుకోవాలనే అభిప్రాయం మనకి బాగానే వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఆ ఆళ్వార్లు మంగళాశాసనం చేశాడు కదా, నమ్మాళ్వారు మంగళాశాసనం చేసినప్పుడు మొదట దివ్యదేశమే. ఏ దివ్యదేశం తెలుసా? తిరుమాలిరంచోల అழகரெம்பெருமான். ఆ అழகரெம்பெருమానుకు మొదట మంగళాశాసనం చేశాడు. అప్పుడు ఆ అழகரெம்பெருமான் మంగళాశాసనం మొదట చెప్పాల్సింది, అటు చెప్పలా. మొదట ఏం పెరుమాళ్ తీర్చారు? శ్రీరంగం చెప్పాడు. వన్ పెరు అనగముయ్య అమరరుయ్య మన్నుయ్య மண்ணுலகில் மனுஷருய்ய துன்பமிகு துயரலக அகர்வொன்றில்லா சுகம்பலர அகமழியும் தொண்டர்வாட ఇనిదాగ తిరుక్కలు వళందరికం అని చెప్పి పెరియ పెరుమాళ్ మొదలు చెప్పాడు. ఏం స్వామి, ఎందువల్ల స్వామి పెరియ పెరుమాళ్ మొదలు చెప్పాడు? పెరియ పెరుమాళ్ చెప్పకుండా వేరే మాట చెప్పిండొచ్చు అంటే చెప్పిండొచ్చు. అయితే ఎప్పుడైనా కానీ ఏ దివ్య దేశమైనా కానీ ఆశ్చర్యమైన దివ్య దేశం శ్రీరంగం. ఎప్పుడైనా కానీ ఏ మర్యాద అయినా కానీ మొదటతో మర్యాద అడియారుగల్ వాళ్ళ అరంగనగర్ వాళ్ళని చెప్తాము. అందువల్ల ఆ ప్రకారం చెప్పిన దాని వల్ల మొదటి దివ్య దేశం శ్రీరంగం చెప్పాలి. ఎక్కడైనా కానీ, ఎక్కడ మనం భగవాను సమర్పించినా కానీ, ఎక్కడ మనం ఏ దివ్య దేశాలు మర్యాద చేయాలన్నా కానీ మొదటి దివ్య దేశం శ్రీరంగమే. ఆ శ్రీరంగానికి పూర్తిగా మనం సమర్పించిన తర్వాత మిగతా దివ్య దేశం చెప్పాలి. అందువల్ల మొదటి దివ్య దేశం శ్రీరంగం చెప్పాడు. సరే, దాని తర్వాత ఏం చేయాలా? తిరుమాలిరంచోల అழகரெம்பெருமான் చెప్పిండొచ్చు కదా, చెప్పకుండా ఏం చేశాడు ఆచార్యదేమి? ఆ అழகை మనవాళ పెరుమాళ్ నాయనార్ మళ్ళా తిరుమలకి చెప్పేసి, తిరుమలకి నిగరిల్ పాసం వైత వాత్సల్యం ఉజ్వలం. నిగరిల్ పాసం వైత వాత్సల్యం ఉజ్వలం అంటారు. అట్లయితే దీంట్లో మొదలు చెప్పింది సౌగార్థం, తిరువరంగనాథం దగ్గర చెప్పింది సౌగార్థం అని. సౌగార్థం అంటే ఏమర్థం అంటే ఈశ్వరస్య సౌగార్థం ఎదుర్చా సుకృతం అంటారు. సౌగార్థం అంటే అందరూ బాగుండాలా అని చెప్పి ఒక థింకింగ్ ఉంటది కదా, తెలుసుకుంటారు కదా. అది ఎవరికి పూర్ణంగా ఉంటది అంటే భగవంతుడికి, అది శ్రీమన్నారాయణకి ఉంటుంది. మనకంతా ఉండదా స్వామి? ఉండదంటే మళ్ళీ ఎవరో ఏదైనా ఒక మాట చెప్పారంటే అతను ఏంది అని చెప్పి అతని మీద ఒక అసేసుకుంటాము. ఆ ప్రకారం కాదు, అందరూ బాగుండాలని చెప్పి ఒక అభిప్రాయం అనేది భగవంతుడు శ్రీమన్నారాయణకి ఉండదు. ఆయన ఎవరు? పెరియ పెరుమాళ్. అందువల్ల సౌగార్థం అనే గుణం వచ్చి ఎవరికి ఉండదు? పెరియ పెరుమాళ్ ఉండే. దానివల్ల ఆ గుణాలు ఎక్కడ చూపించాడు? శ్రీరంగంలో చూపించాడు. దాని తర్వాత తిరుమలలో వాత్సల్యం. మనం ఎంత తప్పు చేస్తామో, ఎన్ని పాపాలు చేస్తామో, ఆ పాపాలన్నీ వత్సస్థని పక్కత్లే కండిరుక్కుమాపోలని చెప్తారు స్వామి. ఆ ప్రకారం మనకి ఎన్ని పాపాలు చేసినా కూడా ఆ పాపాలని తొలగించేసి మనకి పూర్ణంగా ఏం చేస్తాడు? అనుగ్రహం చేస్తాడు. చూసినట్టు ఉంటాడు, లేదా తోచేస్తాడు అని చెప్పి తోచేస్తాడు. ఆ ప్రకారం దానిగా వాత్సల్యం అని పేరు. ఆ వాత్సల్యాన్ని త్రివేంకటమడయాన్ ఆ తిరుమల ఎంపెరుమాన్ దగ్గర శ్రీనివాసుల దగ్గర పెట్టేశాడు. అది అయిపోయింది. అప్పుడు 2 దివ్య దేశం చెప్పేశాడు. అయితే క్రమమే లేదు. ఎందువల్ల క్రమం చేయలేదు? మొదటి దివ్య దేశం ఆళ్వార్ మంగళాశాసనం చేసింది వచ్చి తిరుమాలిరంచోల అడగారు. దాన్ని ఇంకా చెప్పనేలే. దాన్ని చెప్పకుండా మొదటి దివ్య దేశం శ్రీరంగం చెప్పాడు, తర్వాత 2వ దివ్య దేశం తిరుమల చెప్పాడు. తిరుమల అయిపోయిన తర్వాత 3వ దివ్య దేశం అని చెప్పాడు. అప్పుడన్నా మళ్ళా తిరుమాలిరంచోల అడగరికి వచ్చాడంటే లేదు. 3వ దివ్య దేశం ఆయన దివ్య దేశం, ఆళ్వార్ దివ్య దేశం ఏమి? తిరుక్కురుగూర్ உபய பிரதானமான பிராரம் போலே உரை கோவிலில்
పరేశత్వం పొలిగం. పరేశత్వం అంటే పరత్వం. పరత్వం అంటే చాలా పెద్ద ఆయన. పరదంటే పెద్ద ఆయన అంటే ఎట్లా అంటే ఇంత పెద్ద ఆయన అంటే చెప్తారు కదా, ఆ లెవెల్కి వస్తాడు. అదా పరేశత్వం అని పేరు. ఆ పరేశత్వం అనే గుణాలను ఎక్కడ చూపించాడు? తిరుక్కురుగూరులు చెప్పాడు. అక్కడ పోయాడు. ఎందుకు స్వామి ఈ ప్రకారం చేసి? క్రమమే లేకుండా ఉండదే. మొదట శ్రీరంగం చెప్పాడు, సరే అదిదా అన్ని దివ్యదేశమే ప్రధాన దివ్యదేశం, అందువల్ల అది పెట్టుకుని దాని శ్రీరంగాన్ని చెప్తేనే తిరుమల చెప్పే కావాలా. శ్రీరంగం చెప్తేనే వెంటనే తిరుమల చెప్పే కావాలా. తిరుమల చెప్పకుండా ఉండేంటే పుష్పమండపం, త్యాగమండపం, మొదట భోగమండపం, తర్వాత పుష్పమండపం, తర్వాత త్యాగమండపం, తర్వాత జ్ఞానమండపం. 4 మండపాలు ప్రధానం శ్రీవేశ్వర సంప్రదాయంలో. పుష్ప, త్యాగ, భోగ మండపం, జ్ఞాన మండపం అనేది. అప్పుడు దీంట్లో భోగ మండపం అనేది తిరువరంగం, పుష్ప మండపం అనేది తిరుమలై, త్యాగ మండపం అనేది కంచి, జ్ఞాన మండపం అనేది మేలకోట అని తిరునారాయణపురం. ఈ క్రమంలో ఉన్నప్పుడు అప్పుడు దీంట్లో మొదట్లో భోగ మండపం చెప్పేసాడు శ్రీరంగం, దాని తర్వాత పుష్పమండపం చెప్పాడు తిరుమల. దాని తర్వాత తిరుమల నుంచి రావాల్సిందని రాలేదు. రాకుండా ఏం చేశాడంటే తిరుక్కురుగూరు అన్న దివ్య దేశకు వచ్చాడు. అది ఏం లెక్క స్వామి? మొదట 7వ పత్తు 2వ తిరువాయిమిడికి పోయాడు. కంకురం పగలం దివ్య దేశం దా ఆళ్వారు మంగళాశాసనం చేసింది తిరువరంగానికి. 7వ పత్తు 2వ తిరువాయిమిడి అక్కడ పోయాడు. దాని తర్వాత 3వ పత్తు 3వ తిరువాయిమిడి తిరుమల. ఒడివిల్ కాలమెల్లా ఉడనాయి మண்ணి వడివిలా అడిమ செய்ய வேண்டும் நாம் తెలుగులవి తిరువేంకడత్తి ఇళల్గల్ సోది ఎద్దదందదందక్కని 3వ పత్తు 3వ తిరువాయిమిడి దాన్ని పెట్టాడు. దాని తర్వాత మళ్ళా 3వ దివ్యదేశం ఏం పెట్టుకున్నా అంటే తిరుక్కురుగూరు చెప్పాడు. 4వ పత్తు 10వ తిరువాయిమిడి. ఉభయ ప్రధానமான ప్రణవం పోలే ఉరై కోయిలిల్ పరేశత్వం కొలియం. పరేశత్వం తిరుక్కురుగూరుని పరేశత్వం చాలా పెద్ద ఆయన. ఎందుకు స్వామి ఈ ప్రకారం ఆయన ఊరిని చెప్పి ఆయన పెట్టుకున్నా అంటే అది కాదు. దీంట్లో ఒక అభిప్రాయం ఉండదు. భగవంతుడికి కొన్ని గుర్తుగా వినండి. భగవంతుడికి 5 స్థితిలు ఉంటుంది. పరత్వం, వ్యూహం, విభవం, అంతర్యామిత్వం, అర్చయని 5 స్థితిలు ఉన్నది. దీంట్లో పరత్వం ప్రధానం, 2వది వ్యూహం, 3వది విభవం, 4వది అంతర్యామిత్వం, కడాది అర్చయ్. అట్లయితే మొదట పరత్వం చెప్పాల. పరత్వం అంటే శ్రీవైకుంఠనాథుడు అని చెప్పి అది చెప్పాలా. శ్రీవైకుంఠనాథుడు ఇక్కడ చెప్పను కాదు. అప్పుడు ఏం చెప్పాలంటే పరత్వం చెప్పలేదు స్వామి. మొదట ఏం చెప్పాడు? శ్రీరంగం కదా చెప్పాడు. శ్రీరంగం ఏంది? సౌగార్థం పేరు. ఎందుకు స్వామి శ్రీరంగం అంటే చూసేసాం కదా. ఎందుకు శ్రీరంగం చెప్పాడంటే అదిదా ప్రధాన దివ్యదేశం. అన్ని దివ్యదేశ పెరుమాళ్ళు రాత్రి అయితే శ్రీరంగానికి పోయి పండుకుంటారు. పండుకొని నిద్రపోయేది అక్కడే. మళ్ళీ తెల్లారితేనే వస్తారు ప్రతి దివ్యదేశ పెరుమాళ్ళు. అందువల్ల శ్రీరంగం ప్రధాన. దాన్ని ఏం చెప్తారంటే ఒక చెట్టు ఉంటే దానికి ప్రధానంగా అడుగులో ఏముంటది? వేరు ఉంటది కదా. అది పూర్తిగా ఉండేది ఎక్కడంటే శ్రీరంగమే. అందువల్ల శ్రీరంగం పోలి చెప్పాడు. శ్రీరంగం చెప్తేనే వెంటనే తిరుమల. శ్రీరంగం చెప్తేనే వెంటనే తిరుమల చెప్పే కావాలా. అందువల్ల తిరుమల చెప్పేశాడు. సరే, ఇప్పుడు పరత్వ వ్యూహ విభవ అంతర్యామి అర్చాని అని ఈ స్థితి చెప్పారు. 5 స్థితిలు. ఆ 5 స్థితిలో 3వ దివ్యదేశంగా పరత్వం చెప్పేశాడు. పరత్వం అంటే ఏంటి? భగవంతుడు చాలా గొప్పోడు, చాలా పెద్దోడు. ఆయన చూడనవద్దంటే కాదు, అంత పెద్ద ఆయన. అది ఏ పాసంలో పెట్టాడు? 4వ పత్తు 10వ తిరువాయిమిడి. నిன்ற ஆதிப்பிரான் நிற்க மற்ற தெய்வம் நாடுகிறே ஒன்றும் தேவும் உலகம் உயிரும் மற்றும் யாதுமில்லா அன்று நான்முகன் தன்னோட தேவரலகோடு உயிர் படைத்தான் குன்னம் போல் மணிமாட நீடு திருக்குறுகூர் அதனுள் நின்ற ஆதிப்பிரான் நிற்க మట్ర దైవం నాడిదిని దానిలో పెట్టి పరేశత్వం పెట్టేశాడు. పరేశత్వం పెట్టిన తర్వాత దాని తర్వాత ఏం చేశాడంటే పరత్వం చెప్పాడు. పరత్వం చెప్పిన తర్వాత సరే వ్యూహం చెప్పాలి కదా. వ్యూహ సౌగార్థం అని చెప్పి ఎవరికి? శ్రీరంగం చెప్పాడు. దాని తర్వాత తిరుమలలో ఏం చెప్పాడు? వాత్సల్యం చెప్పేశాడు. దాని తర్వాత పరేశత్వం ఇదంతా అయిపోయిన తర్వాత తిరుక్కురుంగుడి దివ్యదేశం లావణ్యం, విభవం ఇవ్వండి. పరత్వం, వ్యూహం, విభవం. విభవం అంటే ఏంది? రామకృష్ణ అవతారాలదా విభవం. వ్యూహం అంటే ఏంటి? తిరుప్పాట్లద వ్యూహం. అయితే
పరత్వం చెప్పింది ఇందిదా ఇది తిరుక్కురువూరు దివ్యదేశం. వ్యూహం చెప్పింది ఇది అదిగా వ్యూహ సౌగార్థం శ్రీరంగం. అదే తర్వాత దాని తర్వాత శ్రీరంగం చెప్తేనే తిరుమల చెప్పాలని చెప్పాను కదా, వాత్సల్యం చెప్పేశాడు. దాని తర్వాత విభవం ఇక్కడ అది విభవం అనేది ఇది స్వామి. ఆ విభవం అదిగా పూర్తిగా తిరుక్కురుంగుడి విభవం రుచిజనక లావణ్యం వైష్ణవ వామనత్తిలే పూర్ణం చెప్పి ఆ విభవాన్ని పూర్తిగా అక్కడ చెప్పాడు. అప్పుడు 4వది విభవం చెప్పేసి అది ఎక్కడ స్వామి ఉండదు, 5 తిరువాయుడి ఎంగనేయో అన్ననీరుగాల్ ఎన్నై మునివది నీర్ நங்கல்கோல திருக்குறுங்குடி நம்பி நான் கண்டவன் சங்கினோடும் நேமியோடும் தாமரை கண்களோடும் செங்கனிவாய் ஒன்றினోடும் చెల్గింటది అని నిజమని చెప్పి ఈ తిరుక్కురుంగుడి దివ్యదేశాన్ని చెప్పాడు. ఆ తిరుక్కురుంగు దివ్యదేశం చెప్పిన తర్వాత దాని తర్వాత ఏం చేశాడు, సరే దాని తర్వాత వానమామల ప్రారంభించి ఒక్కొక్క అర్థావతారంగా చెప్పాడు. దీంట్లో ఎందుకోసం ఇలా చెప్పారంటే, ఎందుకోసం అంటే ఇప్పుడు మనం ఎందుకోసం చూస్తున్నాము, ఏం స్వామి మధ్యలో పాల్గొన మాసం వదిలేశాడు, ఆళ్వారు అవతారం లేదు. చైత్ర మాసం వదిలేసాడంటే ఆళ్వారు అవతారం ఉన్నప్పుడు కూడా వదిలేశాడంటే ఎందుకంటే ఆ క్రమం ఎందుకోసం మారిపోయిందంటే, ఇప్పుడు వచ్చి ఆ ప్రతిజ్ఞ తీసుకున్నాడు కదా, ప్రథమ పర్వనెట్టై చర్మ పర్వనెట్టై, ఆ ప్రతిజ్ఞ ప్రకారం చైత్ర మాసం వదిలేసి వైశాఖ మాసం వచ్చేసాడు చెప్పేము. దానికి అలాగే చేసి ఉన్నారంటే దిగో చేసిండారే రామానుజం ఉంటుంది, దానిలో పాసరాలు ముందు వెనక పెట్టేశాడు. అదే ప్రకారం ఇక్కడ దివ్య దేశాలు ఆ గుణాలు చెప్పినప్పుడు ముందు వెనక పెట్టాడు, అందువల్ల చేశాడు నేను. అయితే ఇదంతా ఈ ప్రకారం చేసింది ఇప్పుడు మనవాళ్ళం ఆవిడ ఈ ప్రకారం చేశాడు. చైత్ర మాసం వదిలేసి వైశాఖ మాటం చెప్పాడు మనవాళ్ళమని. అట్లా ఎందుకు స్వామి పెట్టాడంటే ప్రథమ పర్వనెట్టై చర్మ పర్వ, దీన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే పాల్గొన మాసంలో స్వామి మాసాలంటే మీరు జనవరి ఫిబ్రవరి చెప్తే బాగుంటుంది అంటే చెప్పను కాదు. మనకు తెలుగు భాష ప్రకారం, తెలుగు పంచాంగం ప్రకారం, తెలుగు పద్ధతి ప్రకారం ఏం చెప్పుకోవాలంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రవణం, భాద్రపదం, ఆశ్రయితం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం, పాల్గొనం ఇట్లా చెప్పుకోవాలి. కానీ మనకి ఏదో వాళ్ళు ఏదో చెప్తున్నారా అదేదో అదంతా నెలలే కదా. అది కాకుండా మన ఈ ప్రకారం ఈ నెలల ప్రకారం మనం తీసుకొచ్చామంటే సరిగ్గా ఆ నక్షత్రం కానీ అదే ప్రకారం తిథి కానీ సరిగ్గా వస్తుంది. వాళ్ళ ప్రకారం తీసుకొచ్చి ఒక్కడు కూడా సరిగా రాదు, ఏది సరిగా రాదు. ఎందుకు చెప్తానంటే అందువల్లగా ప్రధానంగా ఇది పెట్టుకుంటారు. ఇది చాంద్రమానం, సౌరమానం. చాంద్రమానం ఒక లెక్కగాను, సౌరమానం ఒక లెక్కగాను రెండు పెట్టుకుంటాము. శ్రీవైష్ణవాది రెండే ఉండదు. చాంద్రమానది తెలుగు పంచాంగం, సౌరమానం ఇది ద్రావిడ పంచాంగం. రెండు పంచాంగం పెట్టుకుంటేదా అప్పుడు ఇది ఈ ప్రకారం ఇది ఈ ప్రకారం ఇది అని చెప్పి చేసుకుంటారు. ఎందుకోసం అనుకుంటే అది చేసుకోవాలా కానీ మనకి ఆ నెలలు మనకి లెక్కలు మనకి తీసుకుని అక్కర్లేదు. అందువల్ల ఆళ్వారి క్రమం పెట్టిన దాని వల్ల చేశాడు. ఇప్పుడు త్రిలోకంజీవుడి వ్యాఖ్యానం ఈ ప్రకారం చెప్పాడు. ఏరార్ వైగాసి విశాగత్తిని ఏట్టై పాడోరనియ పగరగింటేన్. ఏరార్ వైగాసి వైకాసి అంటే వైశాఖం, వైగాసి అంటే వైశాఖం. వైశాఖం అనేది ఏం స్వామి వైభవం. దీనికి వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు. ముందు చూసున్నాం మాధవ మాసం చెప్పుకున్నాం. అట్లాంటి మాధవ మాసం దా వైశాఖ మాసం. అది కాకుండా ఇది వసంత ఋతు. 6 ఋతువులు ఉండదు వసంత ఋతువు అని చెప్పి. వసంత ఋతువు ఉంటే పుష్పాలు పూర్తిగా ఉంటది. చైత్ర మాసం వైశాఖ మాసం రెండు వసంత ఋతువు, దాంట్లో పుష్పాల ఆనందం. అందువల్ల ఈ వసంత ఋతువులుగా ఉత్సవాలు చాలా సన్నిధిలో ఉత్సవాలు ఉంటుంది. చాలా సన్నిధిలో ఉత్సవాలు ఎప్పుడు ఉంటుంది అంటే వసంత ఋతువులో ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత జ్యేష్ఠ మాసము ఆషాఢ మాసము వచ్చేసింది అనుకోండి, దాని తర్వాత పుష్పాలు కొంచెం తగ్గిపోద్ది. అప్పుడంతా ఏం స్వామి ఉంటుందంటే అప్పుడు జ్యేష్ఠాభిషేకం ఇలా ప్రకారం ఉంటుంది. అప్పుడు దీంట్లో ఈ ప్రకారం ఉండే దానివల్ల అందువల్ల పుష్పాలు బాగా వస్తుంది. ఉత్సవాలు చేయడానికి ప్రధాన పుష్పం కదా, అందువల్ల పుష్పాలు బాగా వస్తుంది. అందుకోసం దాంట్లో ఉత్సవాలు చేస్తారు. అది కాకుండా ఆ వసంత ఋతులో ఆళ్వారు అవతారం చేసుడు. అది కాకుండా కొత్తలర్ పొడిల్ చూడు కురుగూరు చెడగోపన్. కొత్తలర్ పొడిల్ కొత్తు అంటే అట్లట్నే పుష్పాలు అట్లట్నే బండబడ్డగా వస్తుందట. అంత పుష్పాలు వచ్చిందట. అందువల్ల ఆళ్వార్ మదర్ కవి ఆళ్వారు చెప్తున్నారు, కుయిల్ నిన్నార్ పొడిల్ చూ ఉరుగూరు నంబి ముయల్ గిండ్రేన్ కుందంమయి గడర్కన్. కుయిల్ నిండార్ పొడిల్ చూ అంటే
పొడిలు అంటే ఏంటి? అంత అందంగా ఉంటుంది నా తిరుక్కురుగోలు అనేది విదేశం. ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఆళ్వార్ పీరియడ్లో ఆ ప్రకారం ఉండొచ్చు, ఇప్పుడు ఆ ప్రకారం ఉన్నదంటే ఇక్కడ రాజులు ఉన్నారు ఆ కాలంలో. ఆ రాజులు ఆళ్వార్ కోసం ఈ ప్రకారం పాసురం రాజు అని చెప్పి దాన్ని అట్నే మెయింటైన్ చేసేది, అట్నే మెయింటైన్ చేసి. ఇప్పుడు అంతా పోయింది, ఇప్పుడు ఏది లేదు, ఏది ఉంది. ఆ ప్రకారం కుయిల్ నిన్నార్ పొழிల్ కురుగోరు నమ్మించి ఆ వైశాఖ మాసానికి ఉంటే వైభవం. అది కాకుండా ఆళ్వార్ తిరుగు ఏం స్వామి చుట్టూ బాగా పొలాలు పూర్తిగా ఉంటుందండి, ఇప్పుడు కూడా ఉంటుంది. చుట్టూ పొలాలు, తామరవరి నది ఉంటుంది, అందువల్ల ఆ తామర నది పొలాలు పూర్తిగా ఉంటుంది. ఇది ఒకటి. రెండో అర్థం చెప్తారు, ఏరార్ వైగాసి విశాఖం అటంటే, ఏరార్ అంటే మొదట చెప్పింది వైశాఖ మాసానికి వైభవం, ఇప్పుడు చెప్పేది విశాఖ నక్షత్రానికి వైభవం. మొదట చెప్పింది మాసానికి వైభవం, నెలకి. ఏ నెలకి? వైశాఖ మాసానికి ఉండే వైభవమే. ఆ ఏంది అది? ఏం స్వామి? వసంత ఋతువులో ఉన్నది కదా, అందువల్ల పుష్పాలు బాగా వస్తుంది కదా, ఆ మాసాలకు ఉండే వైభవం ఉంది. విశాఖానికి ఉండే వైభవం, విశాఖ నక్షత్రం ఏం స్వామి ఉంటే ఉండదు. చాలా గొప్పైన నక్షత్రం అంట, చాలా గొప్పైన నక్షత్రం. ఏం స్వామి అంటే తిరువిశాఖ తిరునాళ్ళు అంటారు, తిరువిశాఖ తిరునాళ్ళు అంటారు. మీరు ఆళ్వార్ తిరునాళ్ళు కొద్ది రోజులు ఉండాలి. రోజు అక్కడ తిరువారాధన క్రమము, అక్కడ ఆళ్వార్లు ఏం చేసేది, రోజు ఆళ్వారు తిరుమంజనం అయ్యేది, ఇదంతా సేవించాలి. వేరే ఏ దివ్యదశలో లేదు. కొన్ని దివ్యదశలో కొన్ని క్రమాలు ఉంటుంది, ఆ క్రమాలను చేయించాలంటే అక్కడే ఒక 10 రోజులు ఉండాలి. ఉన్న స్వామి అక్కడ ఉండే సౌకర్యం, అన్ని సౌకర్యాలు ఉన్నది. ప్రతి ఒక్క దివ్య దేశంలో సౌకర్యాలు ఉన్నది. మనం ఏమనుకుంటాము, మనకి భాష తెలవదండి, ఎవరు ఏం చేస్తారో ఏమారి చేస్తారో అని భయంగా ఉండదండి, ఏం చేయాలి అని అనుకుంటారు కదా. ఆళ్వార్ తిరువడి పట్టుకొని పోతుపండి, అన్ని ఆళ్వారు చేస్తారు. అంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ పోతే ఎంత తెలుగులో ఉన్నట్టు సార్, తెలుగులోనే కొన్ని రామాయణ కూడా అంతా రాసి ఉంటుంది, తెలుగులోనే రాసి ఉంటుంది. రామాయణ కూటమి కొన్ని తావులో తెలుగులో రాసి ఉంటుంది. ఎక్కువ వైశ్యాలే, వైశ్య ఛత్రాలు ఎక్కువ ఉన్నది. వైశ్యాలందరూ తెలుగు వాళ్ళే. అందువల్ల మనకి అది లేదే, అది అనుకోలేదే అని చెప్పి ఏమీ అనుకోదు. పోవాలా అని చెప్పి మనం పట్టుదల పెట్టుకున్నాం అనుకోండి, ఎవరో ఒకరు భగవంతుడు చూపిస్తాడు. చూపించిన తర్వాత అక్కడ పోయి ఉండేది ప్రసాదానికి కష్టం లేదు, స్టే చేసేది కష్టమేం లేదు. అయితే మనం సౌకర్యంగా ఉండాలా, ఏసీలా ఉండాలనుకుంటే లేదు. అయితే కారు కావాలండి, ఏసీ కావాలండి, అట్లా కూర్చుంటే అట్లా పోవాలంటే మనకి ఏది మనకి ప్రధానంగా ఉండాలో అది భగవంతుడు మనం చేసిస్తాం. ఏ కష్టం లేదు. ఎందుకు వస్తుందే పండుకునేది నీకు, స్నానాన్ని నీకు, అన్నిటికీ సౌకర్యం ఉంటుంది. ఎందుకు చెప్తారంటే ఏరార్ వైగ. ఇప్పుడు ఆ విశాఖానికి ఎంత నక్షత్రమే తిరువిశాఖ తిరునాళ్. అక్కడ రోజు అడుగుతారు, తిరువిశాఖం అయిపోయిందా, తిరువిశాఖం అయిపోయింది. తిరువిశాఖం అంటే అయిపోయిందంటే ఏంటంటే అంటే నిత్యపడి తిరుమంజనం అవుద్ది, నీ రోజు తిరుమంజనం అవుద్ది. తిరుమంజన దానికి ఆళ్వార్లు ఆస్థానం నుంచి ఇక్కడ పక్కన ఒక చిన్న మండపం, 4 కాళ్ళ మండపం, అక్కడ ఏం చేస్తారు, అక్కడ దా తిరుమంజనం అవుద్ది. తిరుమంజనం అయ్యి సేవాకాలం పూర్తి అయ్యి దాని తర్వాత శ్రీరామానుజన్ స్వామి ఆళ్వార్ తిరువడి స్థానం అంటే దానికి శ్రీరామానుజన్ పేరు. ఆ శ్రీరామానుజన్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఆ ఊర్లో ఉండేటోళ్ళంతా వాళ్ళు కార్యక్రమాలు చేస్తుంటారంట. ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది అనుకోండి, ఆ కాలం అట్లా అక్కడ తిరువిశాఖం అయిపోయిందని అడుగుతారు. అయిపోయిందని కదా వాళ్ళు కారు. అంతవరకు ఏం చేస్తారంటే వాళ్ళు స్నానం చేసి తల్లిదంతా చేస్తూ ఉంటారు. సన్నిధిలో అయిపోతుందా వాళ్ళ ఇంట్లోనే ప్రతి ఒక్కరు చేస్తారు. ఆ ప్రకారం ఏంటంటే సేవాకాలం పూర్తి అయి దాని తర్వాత ఆ ఊర్లోనే అన్ని చేస్తారు. నమ్మాళ్ళు వారు ఎట్లా ఉంటారు, ఒక బిడ్డలాగా ఉంటారు, బిడ్డలా ఉంటారు. ఆయనకి ఆ ప్రకారం తిరుమంజనం చెయ్యాలంటే మారన్ అడిబడింది ఉందిగా రామానుజుడికి పెట్టుకొని దాని తర్వాత అప్పుడైతే ఏమి ఆయనకి ఎవ్వరు ఏ శ్రమం లేదు, ఇంతే విగ్రహమే, ఇంతే పైకి కవచం వేసి పెద్దగా వస్తుంది, ఇంతే విగ్రహం. అంత విగ్రహం కదా. దీనిదా అంటే రోజు తిరుమంజనం చేసి తిరువారాధన చేసి సేవాకాలం చేసి తీర్థ ప్రసాదం అయ్యి దాని తర్వాత శ్రీరామానుజం మనకి వచ్చేసిందంటే తిరువిశాఖం పూర్తి అయిందని అర్థం. తిరువిశాఖం పూర్తి అయిందని అర్థం. ఇది ఎప్పుడు రాత్రి పూట, పగటి పూట, 2 పూటలు ఈ ప్రకారం అవ్వాలి. ఆ ప్రకారం అయిపోయిందంటే ఇంక అన్ని అయిపోయిందని అర్థం.
విశాఖం ప్రతి ఒక్క విశాఖం అంటే నక్షత్రం, విశాఖ నక్షత్రం రోజు ప్రతి నెలలో వస్తుంది కదా 27 నక్షత్రాలు. 27 నక్షత్రంలో ప్రతి నెల 20 విశాఖ వస్తుంది కదా. ఆ విశాఖ నక్షత్రం రోజు ఆళ్వారు పొరపాడవద్దు, వీధి పొరపాడదు. అదే మనం ఉత్తర పాల్గొన నక్షత్రం రోజు పెరుమాళ్ పొరపాడవద్ది. చూడండి ఎంత ఉత్సవాలు జరుగుతుంది. మన ఉత్సవ టైంకి పోతాము, వెంటనే వచ్చేస్తాం. పోతామా అది కూడా తెలియదు. ఎందుకు వస్తుంది చెప్తుంటే ఉత్తర పాల్గొన పెరుమాళ్ పొరపాడవుతాయి. అప్పుడు ప్రతి ఒక్క విశాఖం రోజు విశాఖ తిరునాళ్, తిరువిశాఖ తిరునాళ్ అంటారు. ఆ ప్రకారం జరుగుతుంది. అంత మాత్రం ఏం చేయ ఆ రోజు చాలా అలంకారంగా ఉంటుంది. విశాఖం రోజు అంటే ఆళ్వారు అవతార దినం రోజు. అవతార దినం అంటే విశాఖం ఒక రోజు కాదు, ప్రతి ఒక్క నెలలకు విశాఖం వస్తుంది కదా. ప్రతి ఒక్క విశాఖంలో అలంకారంగా ఉంటుంది. చాలా అలంకారం చేసి అంటే పుష్పాలు అక్కడ తక్కువ లేదు, అంత అలంకారం చేస్తాడు. విశాఖ వస్తేనే ఏం స్వామి అక్కడ ఒక పండు మాడి పండు దొరకదు. అవును స్వామి, చైత్ర మాసం వైశాఖ మాసం మాడి పండు ప్రధానంగా ఉంటుంది. మాడి పండు ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే పాల్మాంగాను ఒక ఇది చేస్తారు, ఒక లక్షణం చేస్తారు. పాల్మాంగ ఎట్లా చేస్తారో సరిగా తెలవదు. పాల్మాంగ అంటే ఆళ్వారు భోజనం చేస్తారు. పాల్మాంగ అని చెప్తాను మీకు, ఎప్పుడు ఎట్లా చేస్తానని చెప్తాను. పాల్మాంగని అది చైత్ర మాసం వైశాఖ మాసంలో మాడి పండు దొరకద్ది. చైత్ర మాసం అది వైశాఖ మాడి పండు దొరకదా, దాన్ని పెట్టుకొని పాల్మాంగని వచ్చాయి. అది ముఖ్యంగా చాలా దివ్యదేశంలో చేస్తారు. అది ఆళ్వారు అవతార రోజు చేస్తారు. వైశాఖ మాసం విశాఖ నక్షత్రం రోజు చేస్తారు పాల్మాంగ అని చెప్పి. అట్లాంటి ఆశ్చర్యం దీన్ని ఈ ప్రకారం ఇంత వైభవం ఉండే దీన్ని ఎట్లా చెప్తాను. పారోరరియ పగరగిండ్రేన్ అందరూ తెలిసినట్టు నేను చెప్తాను. ఈ లోకంలో ఎవరెవరు అవతారం చేసి ఉన్నారో వాళ్ళందరూ తెలిసినట్టు నేను చెప్తాను. ఎట్లంటే విశాఖ నక్షత్రాన్ని దాన్ని వైభవం తెలుసుకొని మీకు ఉజ్జీవనం దొరకద్ది. ఆ వైభవం మీరు తెలుసుకున్నారంటే మీకు ఉజ్జీవనం దొరకద్ది. ఏ ఉజ్జీవం అంటే ఆళ్వార్ తిరువడి పట్టుకున్నారంటే భగవంతుడి తిరువడి కన్నా ఆళ్వార్ తిరువడిగా ప్రధానం. అవును, ఆళ్వార్ తిరువడి పట్టుకుంటే తప్పకుండా మోక్షం. భగవంతుడి తిరువడి పట్టుకుంటే దొరకచ్చు, దొరకకుండా పోవచ్చు, లేదు డిలే అవ్వచ్చు. అయితే ఆళ్వార్ తిరువడి పట్టుకుంటే ఎట్లా స్వామి అంటే కేశవంతమర్ కీழ்மேலெமரே எழுபிறப்பும் மாசதிருதி வெற்று நம்முடைய வாழ்வு వాక్యంటవా అని చెప్పి ఈ ప్రకారం చెప్పాడు. సరే స్వామి, ఆళ్వారు ఏదో ఏకాంతంగా అక్కడ ఉన్నారు. ఏం స్వామి పెద్ద వైభవం, దాని గురించి మీరు చెప్తా ఉంటారే. ఆయనకే అర్థమైన చింత చెట్టు కింద కూర్చున్నాడు అంతే కదా. ఏదో 1000 పాత్రలు చెప్పాడు, అది పెద్ద వైభవమా? ఆయనకి సంస్కృతం తెలుసా? ఆయన బ్రాహ్మణ? లేదు సంస్కృత భాషలో ఆయన ఈ ప్రకారం పాసురాలని చెప్పాడా? ఏదో ఇది అరవ భాషలో చెప్పాడు, ద్రావిడ భాషలో చెప్పాడు అంతే కదా. దానికేమి ఇంత వైభవం చెప్తున్నారంటే ఆశ్చర్యం. అది కాకుండా ఆయన దగ్గర ఎన్ని మందిలో వచ్చారు? ఒకే ఒక శిష్యుడు మధుర కవి ఆళ్వారు ఒకరే, తర్వాత నాదముని వచ్చారు. అట్లా ఒకరే కదా ఉన్నాడు. అట్లా ఉన్నప్పుడు సంస్కృతం ఆయనకి తెలుసా? శాస్త్రం తెలుసా? ఆయన బ్రాహ్మడు కాదే. అది కాకుండా ఈ వేదాంతం ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన? ఎట్లా నేర్చుకున్నాడు అని చెప్పి ఇలాంటి సందేహాలంతా మనకు ఉండొచ్చు కదా. ఉండొచ్చు. అయినా కూడా ఆయన ఏదో పాసురాలు సేవించారు కదా. అంత ఎలాంటి పాసురాలు అంటే ఏదో ఒక అమ్మాయి అబ్బాయిలు ప్రేమించుకుంటే ఎలా ఉంటది ఆ ప్రకారం పాసురం ఉన్నట్టు ఉంటదండి అని చెప్తే అట్లా కాదు, ఇదంతా మీరు అడగచ్చు. అట్లా కాదు, ఎవరు అడగల, వీళ్ళే అడుగునట్టు తిరిగి అడుగుతున్నారు. ఎందుకంటే అట్లా కాదు. ఇది ఎట్లంటే మీకు దీంట్లో ప్రీతి ఉండొచ్చు, ప్రీతి ఉండకుండా పోవచ్చు. ఆళ్వార్ వైభవం చెప్తాను బాగునండి. ఎందుకంటే ఆళ్వార్ పాసురాన్ని సేవించ భగవంతుడి మీద మనకి ప్రేమ ఆటోమేటిక్ గా కలగద్ది. భగవంతుడి మీద మనకి ప్రేమ ఆటోమేటిక్ కలిగితే ఆ ప్రకారం ఆళ్వార్ పాసురాలు ఉంటుంది. సామాన్యమైన పాసురాలు కాదు. ఆళ్వార్ పాసురాలు అంటే ఒక్కసారి సేవించమంటే పైక సేవించాలనే అభిప్రాయం మనకు వస్తుంది. అది మాత్రం కాదు, ఇంకోటి ఏంటంటే అది సేవించడంటే భగవంతుడికి ఆయనకి చాలా అభిమానం మన మీద వస్తుంది. ఆళ్వార్ పాసురం అంటే ప్రేమ ఎవరికి? భగవంతుడికి. అందువల్లగా వేరే ఏ ఉత్సవాలు చేయకుండా
ఆళ్వారు పాసురం కోసం ఉత్సవం చేస్తున్నాడు. వేదానికి ఉత్సవం ఉండదా? లేదు, లేనే లేదు. స్వామి వేదానికి శాస్త్రానికి ఏదైనా ఉత్సవం చేస్తున్నారు? లేదు. నాలాయిర దివ్య ప్రబంధానికి ఉత్సవం ఉండదు. 22 రోజులు ఉత్సవాలు సామాన్యం కాదు. అదే శాస్త్రం అనే వేదానికి ఉత్సవాలు అంటే లేనే లేదు. అది కాకుండా ఈ ఉత్సవంలో ఏం చేస్తారంటే కూర్చొని వినటమే. దాంట్లో పెద్ద ఉత్సవంలో ఈ ఉత్సవం స్వామి, ఈ ఉత్సవం స్వామి, గరుడ వాహనం, శేషవాహనం, అంశవాహనం, హనుమంత వాహనం, ఈ ప్రకార వాహనాలు, దాని తర్వాత రథం, ఇదంతా ఉంటుందంటే ఏది లేదు. కూర్చొని వినటం, కూర్చొని వినటం, కూర్చొని వినటం. అది ఒక ఉత్సవం అంటే అంత వైభవం ఆళ్వారు పాసురాలు. అట్లాంటి ఆళ్వారు పాసులు అంటే అంత ప్రేమ ఉంటే కాదు. ఆయన సేవించాలంటే ఏదో తాగినోడు ఇట్లా ఆడతాడు కదా, ఆ ప్రకారం భగవంతుడే తెన్నా తనా వెండు వండుమురల్ తిరువేంగడత్తి ఎన్నాన ఎన్నప్పన్ ఎంబెరమా ఉలాగా అని చెప్పి ఆ ప్రకారం ఆయన ఆడుతూ ఉంటాడంట. అందువల్ల అది సేవించడం భగవంతుడి ప్రేమ మనకి ఎక్కువ అవుతుంది. అందువల్ల మీరు వినండి, మీరు వినకుండా పోండి, నేను చెప్తాను. వారో నడియ పగలగిండేన్, మీరు మనవాళ్ళం అని చెప్తున్నారు. మీరు వినండి, మీరు వినకుండా బట్టి ఎప్పటికైనా మీరు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత అప్పుడేంది ఆళ్వారావుని తెలుసుకున్నారంటే, సరే స్వామి ఆయనకు ఒకడే కదా దొరికాడు మధురకవి ఆళ్వారంటే, దాని తర్వాత మధురకవి ఎంతిశయం అరియే అంబుగేన్ ఆయన అన్ని ప్రచారం చేసి 10 లక్షల మందిని తెలిపించాడు. సామాన్యం కాదు. ఆయన తెలిపించి ఎక్కడ తెలిపించాడు? ఎంతిశయం అరియే అంబుగేన్, ఎక్కడెక్కడ పోయి ఆళ్వారు వైభవాన్ని పూర్తిగా చెప్పాడు కదా, అంత వైభవం ఆళ్వారికి. అందువల్ల విశాఖానికి ఇంత వైభవం. ఇంకా చెప్తాను వినండి. చీరారం వేదం తమీషైద మెయ్యన్, చీరారం వేదం తమీషైద మెయ్యన్. వేదానికి ఏం శీర్మై అంటే వైభవం. వేదానికి ఏం వైభవం అంటే అపౌరుషేయం. నేను ముందుగానే నేను చెప్పినాను, వేదానికి ఏం వైభవం అంటే అపౌరుషేయం. అపౌరుషేయం అంటే ఒక పురుషుడు చేసింది కాదు వేదం. శాస్త్రం అనేది ఒక పురుషుడు చేసింది కాదు. అప్పుడు ఎవరు చేశారండి? ఎవరు చేయలే. ఎవరు చేయకుండా ఎలా వస్తుందండి? ఎట్లా వస్తుంది? ఎలా వస్తుంది? ఏ ప్రకారం వస్తుంది? ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు భగవంతుని ఎవరు చేశాడు? అదేంటండి, ఆయన ఉంటారండి. అదే ప్రకారం వేదం అనే శాస్త్రం అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ టైంలో ఇది వచ్చింది, ఈ టైంలో పోద్ది, మళ్ళీ వస్తుంది, లేనే లేదు. అప్పుడు ప్రళయకాలం కూడా ఉంటుంది. ఎట్లా ఉంటుందండి? అంత మునిగిపోద్ది అంటుంది. భగవంతుడి తిరువుళ్ళల్లో ఆయన హృదయగమనంలో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. దానికి అపౌరుషైన పేరు. అప్పుడు భగవంతుడు వేదాన్ని చేయలేదు. ఆయన కూడా చేయలేదు. అయితే భగవంతుడు ఉపదేశం చేస్తాడు. ఎవరికి? బ్రహ్మకు ఉపదేశం చేస్తాడు. సృష్టించేటప్పుడు బ్రహ్మకు ఉపదేశం చేసిన దాని వల్ల ఆయన సృష్టి కార్యం చేస్తాడు. అప్పుడు అపౌరుషయం అంటాడు. అదిదా రెండోది, అది ప్రమాణం. అదిదా ప్రమాణం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వస్తువు మనం తెలుసుకోవాలా. కొన్ని విషయాలు సమం లేదు, ఇదే సింపుల్ గా చెప్తాను. ఒక వస్తువు తెలుసుకోవాలా. ఊరికే చక్కెర పంచదార అంటారు. కొన్ని మన ఆంధ్రదేశంలో కొన్ని దేవులు పంచదార అంటారు, కొన్ని దేవులు చక్కెర అంటారు. చక్కెర మనం చెప్పుకుంటాము. ఆ చక్కెర అనేది ఎట్లా ఉంటుంది? స్వామి స్వీట్గా ఉంటుందండి, చాలా స్వీట్గా ఉంటుందండి. సరే చక్కెర స్వీట్గా ఉంటుంది చెప్పి ఏలాగా ఉంటుంది అని ఒకటి అడిగారు. ఏలాగా ఉంటుంది? బెల్లం లాగా ఉంటుందండి. సరే బెల్లం ఎలాగా ఉంటుంది? ఇట్లా అడుగుతా ఉంటే ఏం చెప్తాము? ఒకటి చెప్పుకుంటాను కదా, ఏమవుద్ది? మళ్ళీ చక్కెర లాగా ఉంటుంది, మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాము. అప్పుడు మనం ఏం చేయాలంటే, చక్కెర అనే ఒక వస్తువు స్వీట్గా ఉంటుంది మనం నిర్ణయం చేసుకోవాలా. అదిదా ప్రమాణం. ప్రమాణం అంటే ఏంటంటే, చక్కెర అనేది స్వీట్గా ఉంటుందని ఎట్లా తెలుసుకున్నాము? చెప్పేశారు. అందువల్ల అదా ప్రమాణం. అదే ప్రకారం వేదందా మూల ప్రమాణం. ఆ వేదాన్ని తెలుసుకున్నది ఇంకో ప్రమాణం కావాలంటే లేదు. అప్పుడు వేదం అనేది మూల ప్రమాణం, అంటే గొప్పైన ప్రమాణం. అట్లాంటి గొప్పైన ప్రమాణం వేదం ఇదా. ఏంటంటే కొన్ని మందిని ఏం చేస్తారంటే, వేదంలో ఇట్లా చెప్పింది ఎందుకోసం? ఇప్పుడు మనకే 3 మతాలు ప్రధానంగా ఉన్నది. అద్వైత మతం,
విచిష్టాద్వైతం, ద్వైతం అని. అయితే ముగ్గురు వేదమని తీసుకున్నారు. ఎందుకు తీసుకుంటే దాంట్లో కొంచెం కన్ఫ్యూషన్ అంతా ఉంటుంది. కన్ఫ్యూషన్ దాంట్లో లేదు, నేను చూసే వస్తువులో. ఇప్పుడు నేను నా కళ్ళు బాగుంది అనుకోండి, చూసానంటే ఈ అక్షరాలన్నీ పూర్తిగా తెలుస్తుంది. నా కళ్ళు బాగలేదు అనుకోండి, ఈ అక్షరాలు సరిగ్గా తెలవదు. వెంటనే నాకు వేరేలా కనిపిస్తుంది కదా, వేరేలా కనిపిస్తే ఆ అక్షరాలు ఆ అక్షరాల ప్రకారం మీకు చెప్పాను అనుకోండి, అదే రాసిందండి అంటాడు. అదే ఇంకో స్వామి వచ్చి చెప్పాడు, స్వామి మీరేమి అది రాసింది తప్పుగా చెప్తున్నాను, నా కంటికి ఇటే కనిపిస్తుంది అంటే, అప్పుడు దీని మీద తప్పు లేదు, నా కంటిలో ఉండే తప్పు ఉండదు. అట్లా దృష్టిని పేరు. ఆ దృష్టి సరిలేదు, నా దృష్టి సరిలేదు. దృష్టి వచ్చి చూపు, నా చూపు సరిలేదు. నా చూపు సరిగా ఉందంటే అక్కడ ఏం రాసి ఉన్నది నాకు సరిగా చెప్తాను. నా చూపు సరిగా లేదంటే ఏం అవుతుంది, అక్కడ రాసి ఉండేదాన్ని వేరే రకంగా నేను తీసుకుంటాను. ఆ ప్రకారంగా దీనికి కుదృష్టిని పేరు. దృష్టి, కుదృష్టి. కుదృష్టి అంటే సరైన చూపు లేదు, దృష్టి అంటే సరైన చూపు. ఆ ప్రకారం వేదంలో ఏ అపవార్తలో ఏ విధమైన కన్ఫ్యూషన్ ఏం లేదు. చూసేటోళ్ళు ఒక్కొక్కరు ఈ ప్రకారం నన్ను చూడాలా, ఆ ప్రకారం చూడకుండా వాళ్ళు కంట్లో ఏదో పెట్టుకొని చూశారు అనుకోండి, తప్పుగా కనిపిస్తుంది. అలాంటి కన్ఫ్యూషన్ అంట వేదనలో ఉంటుంది. ఆయన ఏం చేశారంటే, స్వామి నమ్మాడు వారు ఏం చేశారంటే, లేదు వేదం అనేది అపౌరుషేయ అనాదిదా అయితే కూడా దాంట్లో పరమ ప్రమాణం అయినా కూడా దాంట్లో ఏదో కొంచెం మీకు వచ్చి సందేహాలు ఉంటుంది అంటే, ఆ సందేహం కూడా లేకుండా నేను ద్రావిడ భాషలో పూర్తిగా చేస్తాను. ఉలన్ మీకు సురడియుల్, ఉలన్ సుడర్ మీకు సురడియుల్, ఇవయుండ సురనే, అది పూర్తిగా నేను చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న విషయం, ప్రమాణం అనేది మూడు ప్రమాణం ప్రధానంగా ఉంటుంది. శబ్ద ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం, హనుమాన ప్రమాణం, మూడు ప్రమాణం ఉంటుంది. ప్రత్యక్షం మిమ్మల్ని చూస్తున్నాను, మిమ్మల్ని లేదని చెప్పనవద్దా, అలాంటివి చెప్తారు, చూస్తున్నారు కదా, అందువల్ల ఇది ప్రత్యక్ష ప్రమాణం ఒప్పుకోవాల్సిందే. అదే అనుమాన ప్రమాణం. అనుమానం అనేది ఏంటంటే అది ప్రత్యక్షం ఒకసారి నేను చూసి ఉంటుందా అనుమానం చేయనవద్ది. ఇప్పుడు పెద్ద కొండ మీద పొగ వస్తుంది. అయితే నేను ఇక్కడ చూసి నిప్పుని నేను చూడలేదు. అయితే నేను ఏం చెప్పాను, స్వామి అక్కడ కొండ మీద నిప్పు ఉన్నదండి, నిప్పు చూసి ఏమైనా పక్కన అడిగాడు. నిప్పు చూడలేదు. నిప్పు చూడకుండా నువ్వు ఎలా నిప్పు ఉండదని చెప్తావు? అదిగో పొగ వస్తుంది కదా, ఆ పొగను చూసినప్పుడు ఏం తెలుస్తుంది, నిప్పు ఉంటే కదా పొగ వస్తుంది, అందువల్ల ఆ పొగను చూసి నిప్పు ఉండాలని చెప్పేశాను. ఇది అనుమానం పేరు. అయితే ఈ పొగ చూస్తే నిప్పు ఉంటుందని ఎక్కడన్నా చూసి ఉండాలా. నేను తల్లి రూమ్ లో చూశాను, కట్టెలు పెట్టి చేస్తా ఉన్నప్పుడు అప్పుడు పొగ వచ్చింది, ఓ నిప్పు ఉండదు అందువల్ల పొగ వచ్చింది. అదే ప్రకారం అనుమానం. ఈ మూడు ప్రమాణం ప్రధానం. ప్రత్యక్ష ప్రమాణం, హనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కదా నోటి మాటలో, ఇది ప్రమాణమే. అయితే దీనిలో ప్రత్యక్ష ప్రమాణం కూడా ఓడిపోద్ది, అనుమానం ప్రమాణం కూడా ఓడిపోద్ది, శబ్ద ప్రమాణం పోనే పోదు, బాగుంటుంది. ఆ శబ్ద ప్రమాణంగా భేదం, ఆ శబ్ద ప్రమాణంగా శాస్త్రం. ఎట్లా స్వామి ప్రత్యక్షంగా పోద్ది? ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు, నేను లేదని చెప్తారా? అట్లా కాదు. ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుమానం ప్రమాణంతో కొట్టేయచ్చు, అనుమానాన్ని ప్రత్యక్షంగా కొట్టచ్చు. ఇది కొంచెం గుర్తుగా ఇది వినండి. ప్రత్యక్షం ఉండాలి కదా, ప్రత్యక్షంగా అది దీపం వెలుగుతుంది. బాగా నూనె నెయ్యి పోసాను, బాగా ఎలుగుతా ఉంటుంది. ఎలుగుతా ఉన్నప్పుడు దాంట్లో ఒత్తు ఉంటుంది కదా, ఆ ఒత్తు బాగా వెలుగుతుంది. నూనె పోసినాను, తైలం పోసినా వెలుగుతుంది. అప్పుడు ఆ ఒత్తు ఎలుగుతా ఉన్నప్పుడు నిప్పుతోనే వెలుగుతుంది. ఒకే నిప్ప లేదు వేరే నిప్ప? అది ఎట్లా స్వామి వేరే నిప్పది? ఒకే నిప్పండి, అది ఎలుగుతూనే ఉంటుంది. ఆవికి ఎలుగుతుందా? లేదా, ఒకే నిప్పు అంటారు. ఒకే నిప్పు కాదు, అది ఒకే నిప్పు కాదు. అయితే ఎప్పుడు చేస్తుందంటే ఒక 2 గంటల తర్వాత మనం ఆ ఒత్తు చూసామంటే కొంచెం తగ్గిపోయి ఉంటుంది.
నూనె తగ్గిపోయి ఉంటుంది. ఎప్పుడు నూనె తగ్గిపోయిందో, ఒత్తు తగ్గిపోయిందో, ఒకే నిప్పుగా అంటే నూనెను తగ్గి ఉండకూడదు, ఒత్తును తగ్గి ఉండకూడదు. ఎప్పుడు తగ్గిపోయిందో అప్పుడు ఒత్తు కొద్దిగా అట్టు వచ్చి వెలుగుతాయి. అప్పుడు ఒక్కొక్క నిప్పు వస్తున్నాయి. ఇది ఏంటిది? అప్పుడు ఒకే నిప్పు కాదు తెలుస్తుంది కదా. దీన్ని ఎలా తెలుస్తుంది? అనుమానం వల్ల ప్రత్యక్షాన్ని కొట్టేశాను. ప్రత్యక్షంగా చూస్తే ఒకే నిప్పు, అనుమానం చేస్తే స్వామి ఒకే నిప్పు ఉండడానికి ఛాన్సే లేదు, అది ఎన్నో నిప్పు, ఈ నిప్పు ఇంకో నిప్పుకు వదులుతాయి, ఈ నిప్పు ఆ నిప్పు ఇంకో నిప్పుకు వదులుతాయి, ఆ నిప్పు ఇంకో నిప్పు, అది నా కంటికి తెలవలేదంటే ఆ మాత్రం జ్ఞానం మనకి లేదు. ఆ మాత్రం జ్ఞానం మనకి లేదు, అందువల్ల మన కంటికి తెలవలే. అయితే అది ఒక్కొక్క ఒత్తుగా చూసుకుంటా వస్తానే ఉంటుంది. అందువల్ల ప్రత్యక్షాన్ని అనుమానం కొట్టేసింది. తెలిసి అనుమానాన్ని ప్రత్యక్షం కొట్టద్దా? కొట్టద్దు. ఎలా కొట్టద్దు అంటే, ఒక స్వామి ఏం చేశాడు, ఆకాశంలో తామర పుష్పం, ఎంత వాసన, ఎంత వాసన, ఆకాశంలో తామర పుష్పం ఎంత వాసన ఉన్నాడు. అట్లనా? చాలా వాసన. అవునండి. ఎట్లా చెప్పారు అంటే, ఇదిగో ఇక్కడ పుష్కరిణి తామర పుష్పం ఉండదు కదా. అవును ఉన్నది కదా, చూసావు కదా. చూశాను. దాంట్లో వాసన ఉండదా? ఉంటుంది. అదే ప్రకారం ఆకాశంలో ఉండే తామర పుష్పానికి వాసన అని చెప్పేశాను. ఒప్పుకున్నాడు. ఏమిటే సాధ్యం, హేతు అన్ని సరిగా ఉండదు. ఇక్కడ తామర పుష్పం ఉన్నప్పుడు ఆకాశంలో ఉంటుంది, ఈ తామర పుష్పానికి వాసన ఉన్నట్టు ఆకాశంలో ఉండే తామర పుష్పం వాసన ఉంటుంది అని చెప్పేశాను. సరే అన్నాడు. అయితే ప్రత్యక్షంగా ఆకాశ తామర ఉండదా? తామర పుష్పం ఉండాలి, ఆకాశంలో లేదు కదా. అప్పుడు అనుమానాన్ని ప్రత్యక్షం కొట్టేసింది. అదే ప్రకారం శబ్దాన్ని ప్రత్యక్షమో అనుమానమో కొట్టదట, కొట్టదు. ఆ శబ్దంలో భేదం. ఆ శబ్దం ఏం స్వామి, మనం మాట్లాడతాం కదా శాస్త్రం, ఆ శాస్త్ర వాక్యాన్ని అనుమానం వల్లను లేదని చేయను కాదు, ప్రత్యక్షం వల్లను చేయను కాదు. అయితే ప్రత్యక్షాన్ని లేదని చెప్పదు శాస్త్రం. బాగా తెలుసుకోండి. స్వామి రామానుజుల వారు అర్థం చెప్తారు, అద్వైతంలో ప్రత్యక్షం లేదని చెప్తారు. స్వామి ఒప్పుకోవాలి. ప్రత్యక్షం లేదని చెప్పాక శాస్త్రమే చెప్పదు. డైరెక్ట్ గా మిమ్మల్ని ప్రత్యక్షంగా మిమ్మల్ని చూస్తున్నాను, మీరు లేదని నేను చెప్తే అబద్ధం. అయితే అద్వైత ప్రకారం బ్రహ్మం ఒకటే సత్యం, మిగతా అన్ని మిథ్యా. మిథ్య అంటే అబద్ధాలు. ఈ లోకం అబద్ధం, మీరు అబద్ధం, నేను అబద్ధం, బ్రహ్మం ఒకటే. అప్పుడు ప్రత్యక్షాన్ని లేదని చెప్తున్నారు, అది చెప్పరు. అయితే శాస్త్రం అది ప్రత్యక్షాన్ని ఒప్పుకోండి. అయితే ఆ ప్రత్యక్షం ఎలా అంటే శాస్త్ర విరోధంగా ఉండదు. అయితే చెప్తున్నా. అందువల్ల ఈ మూడు ప్రమాణంలో శబ్ద ప్రమాణం ఉంటుంది కదా, ఈ శబ్ద ప్రమాణం అనేది శతకా ప్రమాణం. శబ్ద ప్రమాణం ఇది శతకా ప్రమాణం అంటే దాంట్లో దానికి క్షీరారుం వేదం. చూడండి, ఏరార్ వైగాసి విశాగత్తిన్ ఏற்றத்தை పారో అరియ పగరగండ్రేన్ క్షీరారుం వేదం. క్షీరారుం వేదం అంటే ఏంటి? క్షీరారం అనే శబ్దానికి వేదానికి ఉండే వైభవం ఏమి? క్షీర్మై అంటారు. ఏం క్షీర్మై అంటే చాలా గొప్పది. ఆ దానికి ఉండే ప్రమాణాన్ని ప్రత్యక్షం వల్ల కొట్టడం కాదు, అనుమానం వల్ల కొట్టడం కాదు, అంత వైభవం వేదానికి అన్నారు. ఆ వేదమే రెండు భాగాలుగా ఉంటుంది, పూర్వ భాగం ఉత్తర భాగం అని చెప్తారు. అప్పుడు పూర్వ భాగం అనేది వేదం, ఉత్తర భాగం అనేది వేదాంతం అంటారు. ఉత్తర వేదం వేదాంతం. వేదం వేదాంతం రెండు ఒకటే. వేదం వేదాంతం రెండు అటైతే ఇది వేరే వేదం అది వేరే వేదం అట్లా కాదు. ఇప్పుడు 4000 దివ్య ప్రబంధం తీసుకున్నాము, దానిలో కూడా తిరుపా ఉన్నది, అమర్నాథిపురం ఉన్నది, తిరుమల ఉన్నది, తిరువాయుముడి ఉన్నది. స్వామి ఇదన్నీ ఉండాలి స్వామి, అదే తిరుచంద్రమూర్తి ఉన్నది అంటే ఉన్నది. అదేంటి ఇన్ని చెప్పేసి అన్ని ఒకటి చెప్తున్నానంటే 4000 దివ్య ప్రబంధం. అదే ప్రకారం వేదం లోపల వేదాంతం వేదం రెండు భాగాలు ఉన్నది. వేదాంతం అనేది బ్రహ్మ భాగం, వేదం అనేది కర్మ భాగం. బాగా తెలుసుకోండి. వేదం అనేది కర్మ భాగం, వేదాంతం అనేది బ్రహ్మ భాగం. కర్మ భాగం అంటే ఏంటంటే యాగాలు చేస్తాము, యజ్ఞాలు చేస్తాము, ఇదన్నీ చెప్పేదానికి కర్మ భాగం పూర్తిగా ఉంటుంది. బ్రహ్మ భాగం అనేది పదం విశ్వస్య ఆత్మేశ్వరం. పదం విశ్వస్య ఆత్మేశ్వరం. భగవంతుడి స్వరూపమేమి, భగవంతుడు రూపమేమి, భగవంతుడు గుణాలు ఏమి, భగవంతుడు విభూతి ఏమి. విభూతి అంటే ఏంది? ఆయనకు ఉండే సొమ్ము.
అదంతా చెప్పేది ఏంటంటే ఏంది వేదార్థం. అటైతే బ్రహ్మభాగం అది పూర్తిగా చెప్తుంది. ఆ బ్రహ్మభాగానిదా స్వామి నమ్మాళ్వార్ ఏం చేశారు, తిరువాయుడుగా తీసుకొచ్చాడు. కర్మభాగం కాదు, కర్మభాగం అనేది యాగయజ్ఞాలు చేసేది, బ్రహ్మభాగం అనేది శ్రీమన్నారాయణ చెప్పేది. ఆ శ్రీమన్నారాయణ చెప్పే వేదం అనే ఆ బ్రహ్మభాగం అదిదా ఉత్తర భాగం తెలుగు. పూర్వ భాగం ఉత్తర భాగం, కర్మభాగం బ్రహ్మభాగం. బ్రహ్మభాగం అనేది ఉత్తర భాగం. అది కన్ఫ్యూజే చేయలేదు, అన్నిదా చాలాసార్లు చెప్తున్నాను. బ్రహ్మభాగం అనేది ఉత్తర భాగం, దానిదా యశ్రుతేఘే ఉత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా అని చెప్తుంది. యశ్రుతేఘే ఉత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా. ఆ ఉత్తర భాగంలో ఉండే వేదాన్ని ద్రావిడ భాషగా చేసాడు ఎవరు, నమ్మాళ్వారు. అందువల్ల ఈ వేదానికి అంత వైభవం. అది కాకుండా వేదానికన్నా ద్రావిడ భాషలు చేసే తిరువాయుమణికి ఇంకా వైభవం. ఏందే ఆ వేదంలో కొంచెం కన్ఫ్యూషన్ మనకు తెలుసద్ది, అదే తిరువాయుమణి తెలుసద్దంటే ఏం కనిపిస్తుంది, ఏది తెలియదు. అందువల్ల వకులాభరణం వందే జగతాభరణం మురిం యశ్రుతేఘే ఉత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా. ఇది పరాంకుశ అష్టకంలో ఒక ఆశ్చర్యమైన గ్రంథం. ఆ గ్రంథంలో ఇది ఒక శ్లోకం చెప్తారు. ఎందుకోసంటే అట్లాంటి అప్పుడు శ్రీరారం వేదం తమేషైద మెయ్యన్ ఎഴുకురుగనాథన్ అవతరిత్తనాల్. వేదం తమీషైద మేయన్, ఆ వేదాన్ని తమిళ్ అంటే ద్రావిడ భాష, ఆ ద్రావిడ భాషలు చేశారు. ఎట్లా స్వామి చేశారు, ఎలా చేశారు? ఇప్పుడు వేదంలో ఒక శబ్దం ఉంటుంది, ఇప్పుడు మనకి తెలుగులో రాసుకుంటాం అనుకోండి, ద్రావిడ భాషను తెలుగులో రాస్తామంటే ఎలా రాస్తాము, ఉయ్యర్వర ఉయ్యర్నలం, దాని అట్లే తెలుగులో ఊ రాసి ఉయ్యర్వర ఉయ్యర్నలం అట్లా కదా మనం చదువుతాము. అవును, అదే ప్రకారం వేదంలో ఆ ప్రకారం చెప్పిండు, ఆ ప్రకారం నేను రాశాడంటే అట్ట రాయిలా. యశ్రుతేగ ఉత్తరం భాగం అంటే ఎట్లంటే వేదం చాలా శ్రమాలు. రామానుజం ఉంటుంది అది ఒక పాసురం. ఏం పాసురం అంటే 18వ పాసురం. ఎయిదక్కరియ మరైగలై ఆయిరం ఇందమిరా செய்தற்குலகும் ஷடகோபனை சிந்தையுள்ளே பெய்தற்கிசையும் பெரியவர் சீரை உயிர்களெல்லாம் உய்தற்குதவும் ராமானுஜம் எம் உருத்துணையே. రామానుజం గురుతునయే. ఎయిదక్కరియ మరై, మరై అంటే మరైని వేదానికి పేరు మరై. మరై అనే శబ్దం ద్రావిడ భాష. ఆ మరై అనే శబ్దానికి ఏం తెలిసిన అర్థం, మరై అంటే వేదం. ఏం అర్థం అంటే డైరెక్ట్గా మనకి అర్థం కనిపించదు. అట్లయితే మూసి 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 మనకి చెప్పద్ది, డైరెక్ట్గా చెప్పదు. కొన్ని మందిలో మాట్లాడేటప్పుడు ఒకలాగా మాట్లాడతారు, స్వామి ఏం చెప్పని వచ్చారా డైరెక్ట్గా చెప్పండి, అట్లే మూసి పెట్టుకొని లాగా చెప్తారు కదా. ఆ ప్రకారం వేదం చేస్తుంది, శాస్త్రం చేస్తుంది. సరే స్వామి అది ఎందుకు అలాగ చేస్తుంది, అలా చేయాల్సిన పని లేదంటే చెయ్యాలా అంటే ఆ శాస్త్రం అనేది అందరికీ చెప్తుంది, మన ఒకరికే కాదు. వైష్ణవాలకు చెప్తుంది, స్మార్థాలకు చెప్తుంది, మాధ్వాలకు చెప్తుంది, సామాన్య మనుషులకు చెప్తుంది, అందరికి చెప్తుంది కదా. అందువల్ల అందరికి చెప్పినప్పుడు వాళ్ళు తగినట్టు వాళ్ళు తీసుకోవాలి కదా. అందువల్ల కొంచెం మూసిపెట్టే చెప్పద్ది. ఆ ప్రకారం దానికి మేరే ఎయిదక్కరియ మరై మూసిపెట్టి చెప్పద్ది. అది పెద్ద కొరత, దానికి అది కొరత. ఆ ప్రకారం తిరువాయుమణి ఉంటుందంటే ఉండదు. అందువల్ల ఎయిదక్కరియ మరై అది కారణం. ఎయిదక్కరి అంటే అది కాకుండా కొన్ని మంది దాకా తెలుసు, అందరూ తెలుసుకొని కాదు. కొన్ని ఆ శాస్త్రాన్ని అందరూ తెలుసుకుని తెలుసుకొని కాదు. ఎందువల్ల తెలుసుకొని కాదంటే మొదట 3 వర్ణాల దాకా తెలుసుకున్నవద్ది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీళ్ళు ఒకరే తెలుసుకుంటారు. మిగతా వాళ్ళంటే శూద్రు ఆ వేదాన్ని తెలుసుకునేది ఛాన్సే లేదు, వదిలేసేయండి. ముఖ్యంగా స్త్రీలు వేదాన్ని నేర్చుకోవచ్చుంటే నేర్చుకొని కాదు. అందువల్ల ఎయిదక్కరియ మరై అంటే వీళ్ళుదా నేర్చుకోవాలా, వీళ్ళు నేర్చుకోకూడదు ఉండదు. ఎయిదక్కర్యం 1000 ఇంత మీరు. అది కాకుండా అనంతావై వేదాగా చాలా ఉండదు. వేదం అనేది ఒకటా రెండా
చాలా ఉండదు, చాలా పెద్దది, చాలా పెద్దది. అది ఎప్పుడు స్వామి చదవతా 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 ఉంటే ఎంత అవుద్దంటే అయిపోయింది స్వామి, నా ఆయుష్ పూర్తి అయింది, పూర్తి అయిపోయింది, ఇంకా చదవాలా చదవాలా ఇంకా చదవాలా, లాభంలా అంటా ఉంటే ఎప్పుడు స్వామి పూర్తి అవుద్ది? లాభం లేదు స్వామి, నేను ఇంకా 10 మంది చేర్చుకుంటాను చదివేదానికంటే, చేర్చుకున్నా కూడా పూర్తి అవుతుంది, పూర్తి అవుతుంది, పూర్తి అవని కాదు. అందువల్ల అది కాదని చెప్పేసి, అందువల్ల ఎయిదర్ కరియమరై అట్లయితే మన వల్ల ఆ వేదాన్ని పూర్తిగా తెలుసుకొని కాదు, తెలుసుకుంటే కూడా అర్థం సరిగా కాదు, అది కాకుండా అది మూసి మూసి చెప్పద్ది, అనంతావై వేదాగం చాలా ఉంటుంది. ఇదంతా వేదానికి ఉండే కొరత. అయితే ఆళ్వార్ పాసరంకి దీనికి అట్నే ఆపోజిట్. ఇది ఎట్లా ఉండదు, 1000 పాసలుగా ఉండదు. అది 1000 ఎంతో చాలా ఉండదు, ఇది 1000 పాసలుగా ఉండదు. అది కాకుండా ఇది ఎట్లా ఉంటుంది, ద్రావిడ భాషలో ఉండదు. అట్లయితే సంస్కృత భాష కన్నా ద్రావిడ భాష కొంచెం సులభంగా ఉంటుంది. అవును, సంస్కృత భాషలో అది మొగరాజుల భాష అంటారు. అట్లయితే సంస్కృతి ఎవరెవరు తెలుసుకుంటారు వెళ్తే మొగరాజుగా ఉంటారని అర్థం. అట్లా కాదు అర్థం. మొగరాజుల భాష అంటే చాలా గొప్పది, చాలా గొప్పది. అటు చాలా గొప్పది అంటే మొగరాజులు ఎట్లా ఉంటారు, అటు తలకాయ అట్లా ఉంటుంది కదా, ఆ సంస్కృత భాషకి అది ఉంటుంది. ఇటు వంగదు, మొరట్టు సంస్కృతం అంటారు కదా, అందువల్ల ఇటు వంగదు. అయితే ద్రావిడ భాష ఎట్లా ఉంటుంది, వంగదు. అందువల్ల ఆళ్వార్లు ఈ ద్రావిడ భాషను సెలెక్ట్ చేసి, ఆళ్వార్లు కాదు భగవంతుడు సెలెక్ట్ చేసి ఈ భాషలో నువ్వు వేదాన్ని తీసుకొచ్చి ఇవు అని చెప్పి నమ్మాడు వాడు చెప్పారు కదా. అందువల్ల ఆ వేదం అనంతాగా ఉంటుంది, ఇది 1000 పాసరంగా ఉంటుంది. అది కాకుండా అది ఎట్లా ఉంటుంది, మొరట్టు సంస్కృతం. మొరట్టు అంటే మొట్టడుగా ఉండవు అని చెప్తారు కదా, అలాగా ఉంటుంది. అయితే ద్రావిడ భాష అనేది ఇంతమిళ్. ఇంతమిళ్ అంటే అది చూడటానికి ఆనందంగా ఉంటుంది, వినటానికి ఆనందంగా ఉంటుంది. వెన్ను 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 అట్లే కంట్ల ధారధారగా తీర్థం వస్తానే ఉంటుంది. ఆ ప్రకారం వేదం ఏదైనా చెప్తా ఉంటాం అంటే ఏమైనా ఉంటుందా, ఏది లేదు కదా. అందువల్ల ఎయిదర్ కరియ మరైగలై 1000 ఇంతమిళాల్ செய்த కులగిల్ వరం షటకోపనై అని చెప్తారు కదా. అట్లాంటి అది కాకుండా ఏం చెప్పాలనో అది బాగా ప్రకాశంగా చెప్పచ్చు. ద్రావిడ భాషలో ఉండే ఆళ్వార్ పాసురం, ద్రావిడ భాషలో ఉండే ఆళ్వార్ పాసురం ఏం చెప్పని రావాలనో శాస్త్రం అది బాగా ప్రకాశంగా చెప్పద్ది. అయితే అది ప్రకాశంగా చెప్పదు. ఎందుకోసం కాబట్టి అందరూ చెప్పాలి కదా. అందువల్ల అది కాకుండా దీనికి అతికృత అధికారం వేరు. స్వామి నేను సేవించాలనుకుంటాను, సేవించనవుతుంటే ముఖ్యంగా స్త్రీలు సేవించనవుతుందని చెప్పాను కదా. అదే వేదాన్ని ఎవరు సేవించను కాదు, అదే ఆళ్వార్ పాసరాన్ని స్త్రీలందరూ కూర్చొని సేవించవచ్చు. పండితులు ఏమి, పామరులు ఏంటి అంటే తెలిసిన వాళ్ళు తెలవని వాళ్ళు, ఏ జాతి అయినా ఉండొచ్చు, ఏ మనిషి అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా కానీ ఏంటంటే బాగా పూర్తిగా సేవించవచ్చు. అయితే అదే ప్రకారం వేదం సేవించవచ్చు. ఓ దానికి టైంలో సేవించాలని ఒకటి ఉండదు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే వీళ్ళు మగోళ్ళుగా సేవించాలా, ఆడవాళ్ళు దగ్గరికే రాకూడదు, ఆ ప్రకారం దానికి ఉంటది కదా. అందువల్ల ఆళ్వార్ పాసరం. అందువల్ల రెండోది అది పూర్తిగా తెలుసుకొని సేవించాలంటే ఇంకో శ్రమం ఏం తెలుసు దాంట్లో, ఎవరన్నా వచ్చారంటే లిపేయాలంట. ఎవరంటే అర్థమైనట్టు చెప్తాను. ఆ వేదం తెలుసుకోకూడదు, అట్లయితే వీళ్ళకి వేదం చెప్పకూడదు అని ఒక అభిప్రాయంలో కొన్ని కులాలు ఉంటది కదా. ఆ కులాల మనుషులు ఎవరైనా వచ్చారంటే ఏమైపోద్దంటే వాళ్ళు రాకముందు అది నిలిపేయాలంట. నిలిపితేట అది సరిగా ఉంటుంది. అందువల్ల అంత శ్రమాలు ఉంటుంది. అయితే ఇది అట్లా కాదు, ఇది ఉజ్జీవనం వస్తుంది, సులభంగా అర్థమైపోద్ది, సులభంగా మోక్షం ఇస్తుంది. ఆళ్వార్ రెండోది సర్వాధికారంగా ఉంటుంది, అందరికి అధికారం. సర్వాధికారం అందరికి అధికారం, అది అధికృత అధికారం. కొన్ని మందికి అది అధికారం, బ్రాహ్మణుడికి, క్షత్రియాలకు, వైశ్యాలకి. ఇది అధికృత అధికారం, అందరికి అధికారం. ఇది సర్వాధికారం, అందరికి అధికారంగా ఉంటుంది. అది కాకుండా ఏ వర్ణం, ఏ కులం ఎవరైనా
అది స్త్రీలు కానీ అది పురుషుడు కానీ ఎవరైనా కూర్చొని చెవించవచ్చు కదా. కూరత్తాళ్వారే పెళ్ళైన ఒక అమ్మాయికి సంద నేర్పిస్తున్నాడు, పెళ్ళైన అమ్మాయికి సంద నేర్పిస్తున్నాడు. అదే పెళ్ళైన అమ్మాయికి ప్రకారం వేదం నేర్పించడం అంటే లేదు, లేనే లేదు. అందువల్ల ఈ ప్రకారం ప్రతి దీంట్లో అడవియ మనవాళ్ళ పెరుమాళ నాయన పెద్ద ఆయన త్రిలోకాచార్య తమ్ముడు, ఆయన ఆచార్యదేవ ఒక గ్రంథంలో ఒక సూత్రం చెప్పాడు. మేఘం పరిగిన సముద్రాంబు పోలే నూర్కడల్ ఇవర్ వాయార వారే సర్వోభయ జీవ్యమాయిట్టు. వేదం పరిగిన సముద్రాంబు పోలే అంటారు. వేదం పరిగిన సముద్రాంబు పోలే అంటే ఏమి అర్థం అంటే ఇప్పుడు సముద్రం ఉండదు. ఆ సముద్రంలో ఎట్లా స్వామి ఆ సముద్రం తీర్థాన్ని మనం తీసుకున్న వద్ద ఆయన తీసుకుంది స్వామి, అది ఎట్లా ఒకటి ఉప్పుగా ఉంటుంది తీసుకున్నాం. అయితే అదిగా నూర్కడలు అంటారు. నూర్కడలు అంటే అది ఒక ఉప్పు నీళ్లు. ఆ ఉప్పు నీళ్ళని ఆ మేఘాలు తీసుకుంటుంది. ఆడియల్ పొక్కు ముగుందు కూడా తేరి మనం చూసినాం కదా, ఎక్కడ తిరుపతి 4వ పాత్రం. ఆడి మడెక్కన్నా ఒండ్రిని కైకరవేల్ ఆడియల్ పుక్కు ముగుందు కూడా తేరి అని చెప్పి ఆ ప్రకారం లోపల పోయి తీసుకుంటాం కదా. తీసుకొని మేఘాలు పైకి తీసుకొని మళ్ళీ వర్షాలు పోసింది అనుకోండి, అప్పుడు ఉప్పు ఉంటుందా? ఉండదండి. వర్షాలు తీర్థం చాలా బాగుంటుంది అన్న ఆ ప్రకారం దానికి ఒక శ్లోకం పెట్టాడు ఎవరు ఎంబార్. లక్ష్మీనాదాత్య సింధు షటరిపు జలగా ప్రాప్య కారుణ్య నీరం. నమ్మాళ్వార్ అనే ఒక మేఘాలు. ఆ మేఘాలు ఏం చేసిందంటే వేదంలో అది కొంచెం ఉప్పు అంతా ఉంటుంది. సో వేదన ఉప్పు ఉంటుంది, అదే సముద్రం లాగా. అదేంది సాగర సముద్రం, అట్లాంటి సముద్రం. ఆ సముద్రంలో ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పుని తీసేసి, ఇది మేఘం కదా, నమ్మాళ్వారి మేఘం, ఆ ఉప్పుని తీసేసి ఆ సముద్రము ఏ సముద్రంలో వేదం అనే సముద్రాన్ని తీసుకొని శుద్ధ నీళ్ళుగా పరిశుద్ధమైన నీళ్ళుగా మనకి ఇస్తుంది. అదిదా తిరువాయి. మేఘం పరిగిన సముద్రాంబు పోలే అంటారు. అదిదా ఏంటి తిరువాయిమిడి అద్ద. అట్టయితే వేదంలో కొన్ని శ్రమాలంతా ఉండదు. ఆ శ్రమాలంతా తీసేసి ఏం చేస్తుంది? ఆ తీసింది ఎవరు? స్వామి నమ్మాడు ఆయనే కదా మేఘం. ఆ మేఘాల ఆయన తీసుకుని పైగా తీసుకుపోయి ఏం చేస్తాడు? నేరుగా మనకి తీసుకొచ్చి పోస్తాడు. తిరువాయుడిగా 1000 పాత్రలను పోసిన తర్వాత దాంట్లో చాలా సులభంగా మనం అన్ని తెలుసుకుంటాం కదా. అందువల్ల అది తిరువాయుడి ఏంటి వేరొంటం నానరియే వేదం తమీషేదమారన్. వేరే ఏం తెలియదు. అంటే వేదం తమీషేదమారన్, వేదం తమీషేదమారన్ ఏంటంటే వేదాన్ని ద్రావిడ భాషలో తీసుకొచ్చాడు కదా. ఇది మధుర చెప్తున్నాడు కదా. అందువల్ల ఆ వైభవం, అందువల్ల ఆయనే నాకు దేవుడు అని చెప్పి మధురగా చెప్పాడు. వేదం తమిళ అన్నా అరుమరైగల అందాది செய்தான் అడిగినయే ఎప్పుడుదం చిందియాయ్ నెంజే తెలియదు. ఇప్పుడు వ్యాఖ్యానం ఆశిస్తాను, ఎందుకంటే వ్యాఖ్యానం లేకుండా పోతే ఏం చెప్తున్నా అనేది మీకు అర్థం కాదు. అయితే వ్యాఖ్యానం ద్రావిడ భాషలో ఉన్నా కూడా చెప్పండి. ఇప్పుడు వ్యాఖ్యానం சித்திரை மாதத்திலே மதுரகவியாரோட எம்பெருமானுடைய அவதாரம் உண்டே ஆகணும். ஆழ்வார்கள் 11 அவதாரக்கு பிறகு அருளி செய்ய புகமாவராங்க. அவற்றை விட்டு வைத்தது ஏறார் வைகாசி என்று தொடங்கி அருளி செய்கிறார். வைகாசி 7ஆம் திற்கியாவது மாதவ மாசம் ஆகியாலே புஷ்ப సమయமான అడవి ఉడైత మాధవ మాసంను పేరు. ఈ వైశాఖ మాసానికి మాధవ మాసం అవతరిత్తవడి దేశం కొత్తవర్ పొయిలయ్యం கொழிலென்றார் பொயிலையும் உடைத்தா இருக்குமா போலாயத்து. ஏறார் வைகாசி விசாகம் என்று ஏறாறுகை விசாகத்துக்கு விசேஷமாக்குவோம். அப்போது திருவிசாக திருநாள் என்னும்படி திருவிசாக திருநாள் திருవిశాఖం మన దీంట్లో తోమాల సేవ అని చెప్తాం కదా. తిరుపతిలో తోమాల సేవ అంటారు, తిరువారాధన చెప్పరు, తోమాల సేవ అంటారు కదా. అదే ప్రకారం ఈ ఆళ్వార్ తిరువిశాఖ தேவை திருவிசாக திருநாள் అంటారు. అన్ని அப்ப எல்லாரும் பாலும் பழமும் அமுது செய்து பரிபாலனமான திவசமாயிருக்கும். அதாவது பால் மாங்க அமுது செய்த பண்ணுகை. இப்படியான இதனுடைய ஏற்றத்தை பாரோரடிய பகல் இருந்தது குடியாக எல்லாரும் இவருடைய ஜம்மமான வைகாசி விசாகத்தை அறிந்து உஜ்ஜீவிக்கும்படி சொல்லானின்றேன். இத்தை
ஒருவர் அபேட்சிருப்பார் இல்லாதிருக்கவும் இவருடைய அபினிவேச அதிசயம் பேசுகிறபடி இனி இதுக்கெல்லாம் அடி இன்னதென்கிறது ஷீராரும் இத்தியாதி வேதத்துக்கு ஷீரான் இருக்கையாவது அப்பௌருஷத்வாதிகா வேதானுக்கு ஏம் சமி சீரம் சீர்மையிட்டே வைவோம் அப்பௌருஷேயம் அப்பௌருஷேயத்வாதிகளால வந்த பிராமான்ய சியை உடைத்தாய் சுடர்மிகு சுருதி என்றே ஆழ்வார் அருளி செய்த அன்றைக்கு சீயப்பதியால் பரபிரம்ம வாச்சனான சர்வேஸ்வரனுடைய ஸ்வரூப ரூப குணங்களை உபபாதிப்பதான உத்தரபாகத்தை ஆகோமாம் எஸ்டு தேகே உத்தரம் பாகம் சற்றே திராவிட பாஷையா என்ன கடவுதே வேதம் தமிழ் செய்யாது எய்தற்கரிய மறைகளை 1000 எந்தமையிலால் செய்து ఇదంతా చూసేసాము ఇక వ్యాఖ్యానం చదవలేదని చెప్పి చదువుతున్నాము ఎయిదర్కర్య మరైగలు ఎందుకు స్వామి చదవాలన్నా మీరు అది ఒకటి చెప్తే చాలదా అంటే వాళ్ళ వ్యాఖ్యానం రాసి అనుగ్రహించింది ఎందుకంటే ప్రయోగం చేయాలి ఈ ప్రకారం మీరు చెప్పకూడదు వ్యాఖ్యానం ఏం చెప్పినా అది మీరు చెప్పాలా అనే అభిప్రాయంతో వాళ్ళు రాసి పెట్టారు అందువల్ల ఒక్కసారైనా చదవాలి మనకి అర్థమవుతుంది కొనిపోతుంది అయితే మొదట వ్యాఖ్యానం ఏముండదో చెప్పేస్తాను దాని తర్వాత ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే అది చెప్తాను ఉన్నాను 1000 இந்தமனால் செய்தற்குலையில் ஷடகோபன் என்கிறபடியே வேதமானால் அதிகிருத்த அதிகாரமாய் இருக்குமாகியாலே அகில சேதனருக்கு அபியசித்து உஜ்ஜீவிக்கிறது அறிந்தென்று சர்வாதிகாரமாய் சர்வோபஜீவமாய் இருக்கும்படி திராவிட பாஷ ரூபா சந்தர்ப்பத்தாலே வேதார்த்தத்தை விசதீகரித்து அருளி செய்தார் என்கிறேன் வேறொன்றும் நானறியேன் வேதம் தமிழித மாறன் சடகோபன் என்றும் அருமறைகள் அந்தாய் செய்தான் என்றும் சொல்ல கடவுதிரே மெய்யன் அருளி செய்ததெல்லாம் வேதார்த்தம் என்கை கடியான ஆப்தி இருக்கும்படி மெய்யன் மெய்யன்ட்டு நிஜம் చెప్పేటోడు ஆப்தர் என்றார் ஆற்ற மெய்யன் எழில் கொடுகை நாதன் குருவூர் சடகோபன் என்னுமா போல இதுக்கெல்லாம் அடி அவ்வூரில் பிறப்பாயித்து அவ்வூரிலே ஆதிப்பிரானான ஆதிநாதனும் உண்டாயிருக்கவும் இவருடைய நாதத்துவமாய்த்து நடந்து செல்கிறது உபய பிரதானமான ஆகாரம் உண்டாயிருக்கவும் இவருடைய நாதத்துவத்தை ஆய்த்து அவன் நடத்தினபடி நலனனை ஊர்ஜி பண்ணி வீடும் திருத்தி தன் மூலகுக்கும் தரும் ஒரு நாயகம் என்று తామే అరుళి చేయదారే ఇంతవరకు చూసేస్తాము. ఇప్పుడు అయిపోయింది, కొంచెం ఉంటుంది. ఇంట్లో ఏమంటే ఇప్పుడు వేదం తమిళీతమారన్ అని చెప్పారు కదా, వేదం తమిళీతమరన్. సరే స్వామి, వేదాన్ని ద్రావిడ భాషలు ఇచ్చారు ఏం చేశాడు, ఎట్లా చేశాడు? వేదంలో సబ్రహ్మ, సశివగా, చేంద్రగా, చోత్తర, పరమత్పరాడ్ అని వేదం చెప్తుంది. ఆ వేదం చెప్పిన దాన్ని ఎట్లా చెప్తున్నా అంటే, ఈయన అరుమరైగల అందాది செய்தான். ఆ వేదం చెప్పిన దాన్ని ఎట్లా చెప్పిందో అది అట్లనే ట్రాన్స్లేట్ చేశాడు. అవనే అవనం 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 అవనే ఎల్లాము అరిందరమే. స్వామి అక్కడేమో సబ్రహ్మ, సశివగా, చేంద్రగా, చోట్ట పరమాత్మ, చోట్ట శరత్ పరమాత్మని చెప్పేది. ఇక్కడ అవనే అవనం 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 అవనే ఎల్లాము అరిందరమే చెప్పిన. అవనే సబ్రహ్మ, వాడే బ్రహ్మ, వాడే శివుడు, వాడే ఇంద్రుడు, వాడే అన్ని, వాడే అన్ని అని అప్పుడు దానిదా వాడే 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 అనిదా అవనే. అవనే అంటే వాడేనండి. అవనే అవనం, ఆయనే ఆయన. అవనం అవనం, ఆయనే ఆయన. అక్కడ సబ్రహ్మ, సశివగా, చేంద్రగా అని చెప్పి శబ్దం పెట్టింది వేదం. దాన్ని ఆళ్వారేం చెప్పంటే అవనే అవనం 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 అవనే మట్టెల్లామం అరిందరమే అని చెప్పి దీనిదా ఉభయ వేదాంతని పేరు. అక్కడ శాస్త్రం ఏం చెప్తుంది, ఇక్కడ ఈ ప్రకారం తిరుప్పావళి చాలా ఉండదు, ఒక తావ రెండు తావులు కాదు. అది దానివల్లదా వేదమనెత్తుకు విత్తాగు కోదే తమిళని చెప్తారు. అది తనీగా చూసుకోవాలా. అది చూడాలంటే దానికి సపరేట్ కాలక్షేపం. అది ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం ఉండదు. తిరుప్పావళి ఎన్ని సంవత్సరాలని చెప్పచ్చు, ఎన్ని సంవత్సరాలని చెప్పచ్చు తిరుప్పావళి. అంత మాత్రం వ్యాఖ్యానం అనుగ్రహించలేదు. అవనే అవనం 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 అవనే మట్టంలామా అర్జమే. అది కాకుండా వేదంలో ఇంకోటి చెప్తుంది ఏంటంటే నిమిత్త కారణం, ఉపాదాన కారణం, సహకారి కారణం. ఇప్పుడు శాస్త్రం, ఇప్పుడు భగవంతుడు సృష్టించాడు కదా, లోకాన్ని సృష్టించాడు ఆయన కదా సృష్టించాడు. అవును స్వామి, ఎట్లా సృష్టించాడు? ఏది పెట్టుకొని సృష్టించాడు? ఏదో ఒక స్టేట్లో వస్తువు ఉంటుంది, ఏదో ఒక వస్తువు ఉంటుంది. అప్పుడు ఆ వస్తువుని పెట్టుకొని సృష్టించాడు కదా, ఆయన సృష్టించలేదా? లేదు. అప్పుడు ఆ వస్తువు ఎప్పుడు ఉండింది? ఎప్పుడో ఉండింది. అప్పుడంటే ఆయనతే అన్ని కాదండి, ఒక వస్తువు పెట్టుకొని
రిటర్న్ చేయడం చెప్పుకోవాలంటే అట్లా కాదు, అన్ని ఆయనే. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు కొంచెం మీరు ఏం చేయాలంటే కొంచెం మీరు బాగా కూర్చొని ఈ విషయాన్ని వినండి. ఎందుకంటే ఇప్పుడు నిమిత్త కారణం, ఉపాదాన కారణం, సహకారి కారణం 3 చెప్పాను కదా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా గుర్తుంచుకోండి. ఒక కుండ చేయాలంటే దానికి మట్టి కావాల. మట్టి ఒకటే కాదు, దానికి కుండ చేసే ఆ స్వామి, ఆ మనిషి కావాల. కుమారుడు ఉంటారు, ఆయన కావాల. అది ఆయన మట్టి ఉంటే చాలు. చేసేది ఇన్స్ట్రుమెంట్స్, దానికి ఒక చక్రం లాగా ఒకటి ఉండాలా, చేతిలో కర్ర ఉండాలా. ఆ చుట్టూ ఉంటే అంటే ఇట్లా పట్టుకొని కుండ వస్తుంది. 3 కావాలా. అప్పుడు కుండ చెయ్యాలంటే మట్టి కావాలా, చేయటానికి ఆ స్వామి ఉండాలా, చేయటానికి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. ఈ 3 ఉండాలి. ఈ 3కి ఏం పేరు తెలుసా? నిమిత్త కారణం ఆ స్వామికి పేరు. ఆ స్వామి కంటే కుండ ఎవరు చేస్తారో ఆయనకి నిమిత్త కారణం పేరు. ఉపాదాన కారణం దానికి ఏం తెలుసా? మట్టి లేదంటే కుండ చేయవద్దా? మట్టి కుండ అంటాం కదా, అప్పుడు మట్టి కావాలి. ఆ మట్టికి ఉపాదాన కారణం అని పేరు. అదే పరం సహకారి కారణం, ఆ కుండ చేయటానికి చక్రాలు, కర్రలు, మిగతా అంతా ఏదో ఉంటది కదా, అదన్నీ కావాలి కదా, దానికి పేరు సహకారి కారణం అని పేరు. ఇదే ప్రకారం మనం బంగారుతో కమ్మలు చేసుకుంటాము, చైన్ వేసుకుంటాము. బంగారు కావాల, బంగారుదా ఉపాదాన కారణం. కంసలోడు, ఆ కంసలోడుదా నిమిత్త కారణం. అది చేయటానికి ఏదో ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుంటారు కదా, ఏదో చేతులు, దానికి సహకారి కారణం లేదు. అదే ప్రకారం ఈ ప్రపంచం చెయ్యాల. ఇప్పుడు ప్రపంచంలో వచ్చేసింది కదా, ఈ లోకంలో వచ్చేసింది కదా, దానికి 3 కావాలా. ఉపాదానం కారణం కావాలా, నిమిత్త కారణం కావాలా, సహకారి కారణం కావాలా. అప్పుడు ఉపాదాన కారణం అంటే రా మెటీరియల్, మట్టి లాగే ఏదో ఒకటి ఉండాలా. కుండ చేసిన మట్టి ఉంది కదా, ఆ ప్రకారం ఉండాలి. అది ఏదో ఉపాదాన కారణం. సహకారి కారణం అంటే చక్రాలు, కొర్రలు ఇదంతా పెట్టుకుని ఆ ప్రకారం ఉండాలి. ఇప్పుడు ఈ లోకం చేసేనికి పెరుమాడు భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఏమేం పెట్టుకున్నాడు అంటే ఏం పెట్టుకోలేదు, ఆయన చేసాడు. ఎట్లా స్వామి చేస్తాడు? 3 కారణంగానే ఆయన ఉంటాడు. అటైతే మట్టిగానే ఆయన ఉంటాడు, ఆ కుండ చేసే ఆ కుమారుడు ఆయనగానే ఆయన ఉంటాడు, ఆ చక్రాలు కానీ ఆయన ఉంటాడు. ఆ ప్రకారం ఎట్లా స్వామి ఉండనవుద్ది? ఇదిదా ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సహకారి కారణం అంటారు. దీని శ్రీ భాషలో చాలా బాగా ఎత్తున్నారు. దీనిదా ఆళ్వారు ఏం చెప్తారు? వేద్ ముదలాయ్ విత్తాయ్, వేద్ ముదలాయ్ విత్తాయ్ అంటాడు. అట్లనేమి వేరు ముదలాయ్ విత్తాయ్ అంటే ఇప్పుడు ఏదో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని చూశాను. ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఈ వస్తువుని చూశాను. ఇంకొక వస్తువు ఉంది, 3 వస్తువులు ఉంది. 3 వస్తువులు అధ్యాస్వామి ప్రధానం అంటే 3 ప్రధానం ఉంటుంది. 3 ప్రధానంగా నిమిత్త కారణం, సహకారి కారణం, ఉపాదాన కారణం. లోకంలో ఇలాగ ఉండదు. నేను మాట్లాడతాను అనుకోండి, నేను మాట్లాడాలంటే నేను ఉండాలా, నేను దాని నిమిత్త కారణం. నిమిత్తం అంటే నా ప్రకారం ఉండడం. అయితే ఇది మీకు రీచ్ అవ్వాలి కదా. రీచ్ అవ్వాలంటే నేనే రీచ్ అయిన వద్దా కాదు, దానికి ఏదో ఒక స్క్రీన్ కంప్యూటర్ పెట్టుకున్నాము, ఆ కంప్యూటర్లో మాట్లాడతాను, దానికి స్పీకర్స్ ఏదేదో ఉంటుంది, అదంతా పెట్టుకుని మీకు వస్తుంది. మీరు సెల్ పెట్టుకుంటారు, లేదా ఒక కంప్యూటర్ పెట్టుకుంటారు, దానిలో కూడా వస్తుంది కదా. ఇదంతా సహకారి కారణం, సహకారి కారణం. సరే, దీని తర్వాత దీంట్లో ఇంకోటి ఉపాదానం కావాలా. ఉపాదానం ఏంటంటే కరెంట్ లేదంటే ఏమవుద్ది? ఏమేం చేయను కాదు, అప్పుడు కరెంట్ ఉండాలి. ఇప్పుడు 3 వచ్చింది కదా, ఈ 3 నేనే పెట్టుకుంటానా? పెట్టుకోనవద్దు, నేను చెప్తాను అంతేగాని ఇది రీచ్ అయ్యేది దానికి ఇంకో వస్తువు కావాలా. అది కాకుండా రీచ్ అయ్యేది ఇంకో వస్తువు మాత్రం కాదు, కరెంట్ లేకపోతే చేయనవద్దు. అప్పుడు నేను ఒకటే చాలదు, మళ్ళీ 2 కావాలా. నేను నిమిత్త కారణం, ఉపాదాన కారణం, సహకారి కారణం వేరేదో వస్తువు ఏదో ఒకటి ఉంటుంది కదా. అదే ప్రకారం ఈ ప్రపంచం చేసేదానికి బ్రహ్మం నిమిత్త కారణంగా ఉంటుంది శ్రీమన్నారాయణుడు. ఉపాదాన కారణం, సహకారి కారణం వేరెవరు అంటే కాదు, 3 బ్రహ్మమే. 3
ఎట్లా స్వామి అంటే ఆయనే నేనే ప్రపంచంగా అవుతాను అని అవుతాడు. నేనే దాన్నిదా ఏం చెప్తారు 5వ పత్తిలో మళ్ళీ చెప్తారు, கடல் ஞானம் செய்தேனும் யானே எண்ணம், கடல் ஞானம் ஆவேனும் யானே எண்ணம், கடல் ஞானம் கொண்டேனும் யானே எண்ணம், கடல் ஞானம் கீண்டேனும் யானே எண்ணம், கடல் ஞானம் உண்டேனும் யானே எண்ணம், கடல் ஞான கீசன் வந்தேகக்குழு அஞ்சத்திர ஆதியும் ஆக்கியும் காக்கும், ஆகியும் ஆக்கியும் காக்கும் அவையில் தனிமுதலெம்மான் கண்ணபிரான் என்னமுதம் சுவையும் திருவின் மணாலன் என்னுடைய சூழலான். தான் சாஸ்திரம் చెప్పింది. తథేవాను ప్రావిశదు తతను ప్రవిచ్చ సత్సత్యచ్చభవత్ నిరుక్తంచ నిరుక్తంచ నిలయనంచ నిలయనంచ విజ్ఞానంచ విజ్ఞానంచ సత్యంచ రుదంచ సత్యమభవత్ ఇది తంకించ తత్సత్య విద్యా సత్యతే తతత్యేత శ్లోకో భవతి అని చెప్పి శాస్త్రం చెప్పింది. ఆ శాస్త్రం చెప్పిన ఈ మాటలని నేనే చేశాను. అహం ఈ సర్వయజ్ఞాన భోక్తాచ ప్రభురేవచ అని చెప్పి అన్ని చేసేది నేనే, అన్ని నేనే. అది ఏదా శాస్త్రం చెప్తుంది. ఆ శాస్త్రం చెప్పింది అట్లనే పూర్తిగా ఈయన ట్రాన్స్లేట్ ఏం చేశాడు, అవయులు తనిముదలెమ్మాన్ కన్నబిరాన్ ఎన్నమదన్ పరజ్ఞానం ఈ చెయ్యికింద గిది ఎల్లాం యానే ఎన్నం శైవాలిం గణగరం యానే ఎన్నం అని చెప్పి అప్పుడు ఆ వేదార్థాన్ని అట్నే ద్రావిడ భాషగా తీసుకొచ్చేసాడు. ఆ వేదం ఏం చెప్పిందో దాన్ని అట్నే ద్రావిడ భాష చేసుకుందా. సరే స్వామి ఎట్లా చేశాడు, మెయ్యన్ ஏறார் வைகாசி விசாகத்தின் ஏற்றத்தை பாரோர் அறிய பகர்கின்றேன் సీరారం వేదం తమీషయుధ మెయ్యన్. మెయ్యన్ అంటే నమ్మచ్చు. ఎట్లా స్వామి నమ్మేది అని నాకు తెలుసా అంటే నమ్మకంగా చేసుకోవచ్చు. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుందో అది అట్లనే ఈయన ట్రాన్స్లేట్ చేయడం. అదిదా మెయ్యన్. మెయ్యన్ అంటే మనకి నిజం చెప్పేది ఆయన, వేరే ఎవరు లేదు. మన మీద అంత అభిమానం, మన మీద మన ఉజ్జీవనమే ఆళ్వార్ చూస్తున్నారు. అందువల్ల మెయ్యన్, అందువల్ల పూర్తిగా ఆయన అందుతాను. అందువల్ల ఆళ్వార్ తిన రెండోది ఆయన అవతారమే ఆళ్వార్ తిన అవతారం చేసాడు కదా, దానివే వైభవం. అందువల్ల ఎందుకంటే ఎഴുల్కుడిగైనాదన్. సరే స్వామి ఆ ఊరికి స్వామి నమ్మాడు అని చెప్పేశాడు. వెంటనే ఈ కుర్రలంతా పట్టుకున్నారు. ఆ ఊర్లో పెరుమాన్ ఉన్నారు స్వామి. మూలవర్లు ఆది పిరాన్ని పేరు, ఉత్సవర్లకి పొలింద నిండ పిరాన్ని పేరు. ఆయన స్వామియా ఈయన స్వామియా? ఆయన కదా ప్రధానం అంటే వాస్తవం ఆయనదా ప్రధానం, అయితే ఈయన కూడా ప్రధానం. ఎట్లా స్వామి? ఈయన జీవాత్మ, ఆయన పరమాత్మ. ఈయన జీవాత్మ గోష్ఠి, ఆయన పరమాత్మ గోష్ఠి కాదు. పరమాత్మ ఒకడే, పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణుడు ఒకడే. బ్రహ్మం ఒకటే, బ్రహ్మం ఒకటే అంటారు కదా, అప్పుడు ఆయన ఒకటే. అట్లా ఉన్నప్పుడు ఈయన ఎలా వచ్చి ఈయన స్వామి అని చెప్తాడు, బడవాళ్ళం అని చెప్తున్నట్టే. కొంచెం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఏం చేశాడు, బాడీకి ఇచ్చాడు. ఈయన ఇల్లు పెట్టుకున్నాడు, బాడీకి ఒక 10,000కి బాడీకి ఇచ్చాడు. అయిపోయింది. బాడీకి ఇచ్చి ఆయన వచ్చి ఒక 20 సంవత్సరాలు అయిపోయింది. ఆయన సరిగా బాడీగా ఇవ్వటలేదు, ఏదేదో చెప్తా ఉంటాడు, చేస్తానటో. ఇప్పుడు ఆయన పోయి లోపల పోయి చూడాలా అంటే ఈయన వదలలేదు. నా ఇల్లు ఇది అంటాడు. నేను ఇస్తున్నాను నీకు, నువ్వు నాకు బాడీకి ఇవ్వాలా, బాడీకి ఇవ్వలేదు, చూడు నా దగ్గర పేపర్స్ అంతా ఉన్నది, ఈ ఇల్లు పట్టాలంతా పూర్తిగా అన్ని రిజిస్ట్రేషన్ నేను చేసినాను, నా దగ్గర ఉన్నది, నువ్వు పెట్టుకో. అయితే అనుభవించేది నేను, అనుభవ బాధ్యత నాది. ఇప్పుడు నేను ఉండాను, ఇది నా ఇల్లు, నువ్వు లోపల రావడానికి వెళ్ళలేదు అని చెప్పేసి అంటే బలవంతంగా లోపల పోనవద్దన్న ఫోన్ కాదు, ఇది వచ్చి గవర్నమెంట్ ఒప్పుకోదు. లోపల పోను అంటే ఆయనకి అద్దెకి ఇచ్చిన, ఆయనకి రెంట్కి ఇచ్చిన తర్వాత నేను లోపల పోనవద్దన్న ఫోన్ కాదు, ఆయన పర్మిషన్ ఇచ్చనే పోవాలా. అది ఇది ఒక రకం. ఇంకో రకం ఏంటంటే ఇచ్చేసేది పూర్తిగా, ఏం చేసేది పో అని వదిలేస్తారు. అలాగే చాలా మంది వదిలేసారు. అట్లా చాలా కోయిల్ సొమ్ము ఈ ప్రకారం పోయింది, చాలా కోయిల్ సొమ్ము ఈ ప్రకారం. అది రాజకీయ నాయకులు పూర్తిగా ఈ ప్రకారం చేసేది అయింది కదా. అందువల్ల ఈ ప్రకారం ఇప్పుడు తిరుక్కురుగూరు అనే ఆళ్వార్ తిరునగిలో ఏంటంటే ఆయన ఊరే, పొలింద నిండా పిరాన్ ఆది పిరాన్ ఊరే. అయితే ఈయన పోయి కూర్చున్నాడు. అంటే మొదట ఆయన కదా ఉన్నింది, తర్వాత నమ్మాడు వాడు వచ్చాడు.
ఈయన పోయి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈయనకి ప్రధానం అయిపోయింది. ప్రధానం అయిపోయిన తర్వాత ఏదైనా అడగనవుతుంటే ఆ పెరుమాళ్ళు చెప్పేశాడు, నాకేం వద్దండి, ఏం చేసేనా, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను, ఎవరన్నా ఒకరైనా ఒక దిద్దుబాటయ్యి సరే ఆ పెరుమాళ్ళు వచ్చాడు, మన మోక్షానికి పోయేదానికి ఆయన తిరువడి పట్టుకుంటామని ఎవరన్నా ఒకరైనా వచ్చారా? ఎవరు రాలేదే. ఆళ్వారు వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి వస్తున్నారు. పొలిగ 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 పోయిట్టు వల్లు సాగం ననియం నరకము నవనెక్కి జాదుంటమిల్లే ఒక్కొక్కరికి వస్తున్నారు కదా. అందువల్ల ఏం చేస్తారంటే అక్కర్లేదు, ఆయనే పెట్టుకొని ఆయనే చూసుకొని అంటారు కదా. ఆ ప్రకారం అయిపోయింది. ఇప్పుడు ఏమి ఆదిప్యరానికి పొలిందండ పిరానికి ప్రధానంగా చేతిలో పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? ఆ దస్తావజులంతా పెట్టుకున్నారు. అయితే స్వామి ఎవరుంటే నమ్మవాడు సమ్మావాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రణవం ఉంటుంది కదా, ఓంకారం. ఓంకారంలో ఎందుకోసం ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే అప్పుడప్పుడు మీకు తిరుమంత్రాలు తీసుకొచ్చి పెట్టేదా మీకు అది గుర్తు ఉంటా ఉండాలి. ఓంకారంలో అకార ఉకార మకారం 3 ఉండదు కదా. అకారం శ్రీమన్నారాయణుడు, మకారం జీవాత్మ. అప్పుడు అకారానికి ప్రాధాన్యమా మకారానికి ప్రాధాన్యమా? తిరుమంత్రం ప్రణవం అకారానికి ప్రాధాన్యం మకారానికి ప్రాధాన్యం అంటే స్వామి అకారంలో ప్రాధాన్యం. అకారంలో ముందు ఉండదు ఆ ఊ మా, అకారంలో ఉండేది అకారంలో ప్రాధాన్యం. సరే, ఈ తిరుమంత్రం తెలుసుకొని మోక్షానికి పోయేటోడు ఎవరు? అకారం పోతుందా మకారం పోతుందా? అదేంటండి, అకారం ఏంటి? అదే పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణ ఏంటి? ఆయనకి మోక్షం కావాలా? ఆయన అక్కడే కదా ఉన్నాడు. అప్పుడు ఎవరు మోక్షం అవుతారు? జీవాత్మ మకారందా. అప్పుడు మకారంగానే ప్రాధాన్యం. అవును, ఏం స్వామి ఇటు చెప్తే అటు చెప్తారు, అటు చెప్తే ఇటు చెప్తారు. అకారంను చూస్తే మొదట అక్షరం చూస్తే అకారానికి ప్రాధాన్యం. అయితే ఈ ప్రణవాన్ని తెలుసుకొని మోక్షానికి పోయేటోడు జీవాత్మను చూస్తే మకారానికి ప్రాధాన్యం. ఇప్పుడు అర్థమైంది. అప్పుడు దీనికి ఏది ప్రాధాన్యం చెప్పచ్చు? అకారము చెప్పచ్చు, మకారం చెప్పచ్చు. అదే ప్రకారం తిరుక్కురుగూరు అనే దివ్యదేశంలో పొలిత నిండపిరాన ఆదిప్యరానికి ప్రాధాన్యం చెప్పచ్చు, నమ్మాళ్ళవారికి ప్రాధాన్యం చెప్పచ్చు. ఎట్ల స్వామి అంటే మోక్షానికి పోయేదానికి నమ్మాళ్ళవారి తిరుగుడు తప్ప వారి గతి లేదు. అప్పుడు నమ్మాళ్ళవారి ప్రాధాన్యం. అదే పరబ్రహ్మం శ్రీమన్నారాయణ కదా, అందువల్ల ఆయనకి ప్రాధాన్యం అంటారు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. రాసక్రీడ చేశాడు కదా కృష్ణుడు. ఒక కృష్ణుడు 2 గోపిక, 2 గోపిక ఒక కృష్ణుడు, 2 కృష్ణుడు ఒక గోపిక ఉంది కదా, చూసే కదా. ఇట్ల పక్క చూస్తే 2 గోపికలు మధ్యలో కృష్ణుడు ఉంటాడు. మళ్ళీ ఈ పక్క వస్తే 2 కృష్ణుడు మధ్యలో గోపిక ఉంటుంది. ఇట్లా చూస్తే దేనికి స్వామి ప్రాధాన్యం? 2 కృష్ణుడిని చూస్తే ఒక గోపికను చూస్తే ఒక గోపికకి ప్రాధాన్యం అవుతుంది. 2 గోపిక ఒక కృష్ణుడిని చూస్తే కృష్ణుడికి ప్రాధాన్యం అవుతుంది. ఏది ప్రాధాన్యం? అదే ప్రకారంగా తిరుక్కురుగూరులో ఆ ప్రకారం ఉంటుంది కదా. ఎందుకోసం చెప్తానంటే ఈ ప్రకారం. అందువల్ల ఇది ఇక్కడ ఒకరే కదా, శ్రీవైకుంఠం పోతే కూడా అక్కడ మనం చూసిందాము కన్య చరితాములో. அன்பனாய் மதுரக விஷம் சொல் நம்புவார்பதி வைகுந்தம் காண்பினே அன்பன் தன்னை அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் தென்குருகூர் நகர் நம்பிக்கு அன்பனாய் మధురగవి సొన్న నంబువార్పది వైకుంఠం కామినే తెలిపిన శ్రీవైకుంఠం పోయిన తర్వాత కూడా ఇక్కడ ఏమి అక్కడ ప్రాధాన్యం శ్రీవైకుంఠనాథుడికి ఆళ్వారి కంటే ఆళ్వారికి మనం చూస్తున్నాము. అన్బనాయ్ మధురగవి సొన్న నంబువార్పది వైకుంఠం ఆ పెద్ద మన విచారం చేసి స్వామి శ్రీవైకుంఠం పోవాలన్నా ఆళ్వారి తిన్నరి పోవాలన్నా అక్కడే కదా ఆళ్వారు ఉంటే కాదు 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 శ్రీవైకుంఠాన్ని పూర్తిగా ఆళ్వారి చేతిలోకి పెట్టేశాడు. ఆళ్వీర్ నువ్వు చూసుకొని అందువల్ల శ్రీవైకుంఠం చెప్పడం చేశాడు కదా. అందువల్ల అక్కడ కూడా అంతే ఆ బాధ అంత. అప్పుడు నమ్మాళ్వార్ద ఈ తిరుక్కురుగూరులను స్వామి, నమ్మాళ్వార్ద శ్రీవైకుంఠంలో స్వామి, అప్పుడు ఆయన ప్రధానం. అందువల్ల అట్లాంటి రోజు ఏంది ఏరార్ వైగాసి విశాఖత్తి. దాని తర్వాత ఇంకోటి ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. ஆதிப்பிரான் உண்டாயிருக்க செய்தும் நாதத்துவமாய்த்து நடந்து செல்கிறது. உபய பிரதானமான ஆகாரம் உண்டாயிருக்கவும் இவருடைய நாதத்துவத்தாய்த்து அவன் நடத்தினபடி நலனை ஊர்த்தி பண்ணி வீடும் பெருத்து தன் மூலகுக்கும் தரும் நாயகம் என்று தாம அருளி செய்கிறார்களே. எழில் குறுகை நகர அலங்காரங்களை உடைத்தாயிருக்கை, அதாவது குன்றம் போல் மணிமாடங்களையும் மாடரர் பொழிகளையும் சேர்த்தடங்களையும்
ஏர் வளங்களையும் உடைத்தாய் இருக்குமென்கை கட்டடில் தென்குருகோர் என்ன கலவிதரே அன்றைக்கு ஜெகதாபரணனான வகுலாபரணர் அவதரிக்கையாலே வந்த அழகு ஆகுமாம். அன்றைக்கு எழில் ஆழ்வார்க்கு விசேஷனமாய் ஞானபக்தியாதிகார வைஷ்ணவர் அலங்காரங்களால் அந்த அழகை சொல்லிட்டாகுமாம். எழில் குறுகை நாதன் அவதரித்தனான் ஊரும் நாடும் உலகமும் தன்னை போலே ஆக்க வல்லவர் அவதரித்த நாள். சம்சாரத்தினத்திலேயே தது தாரகரான ஆழ்வார் அவதரித்தாற் போல ஆயித்து இந்நாள்கள் இடையிலே இந்நாள் நமக்கு நேர்பட்டது. ஆகையால் இந்த பரம ரகசியத்தை பாரோரடிய பகர்கின்றேன் என்று தம்முடைய పరమ కృపయాలే వెలియటొడనాలు ఆయిత్తి ఇదోడు పూర్తి చేస్తున్నాడు. అంటే దీంట్లో తేడిల్ విడుపుగల్ కేశవన ఆయన ఒక పాత్ర అనుగ్రహించినాడు. కురుగు షడగోపన్ சொன்ன பாடலோர் ஆயிரத்தில் வீமொரு பத்தம் பயிற்ற வல்லார் கற்க அவன் நாடும் நகரமும் நண்புடன்கான நலனடை ஊர்த்தி பண்ணி వీడం ధరిత్తి తన మూగులకం తరం వర్ణాగం అని చెప్పి ఈ ఊర్లో ఎవరంతా భక్తి బాగా తెలుసుకుంటారో వాళ్ళకి మోక్షం ఇస్తున్నాడు అని చెప్పి ఎవరు ఆళ్వారు చెప్తున్నారు. వీడం పెరెత్తి తన మూగులకం తరం ఒక నాయకం అంటే భగవంతుడు ఆ శ్రీమన్నారాయుడు ఈ ప్రకారం ఉంటే నీకు మోక్షం ఇస్తాడు అని చెప్పి చెప్పింది ఎవరు? ఆళ్వారే. అప్పుడంటే అట్లాంటి ఆళ్వారు ఆ దేశంలోనే ఒక అలంకారంగా ఉంటాడంట. ఎழிల్ కురుగై నాథన్ అలంకారం. ఏం అలంకారం అంటే అక్కడ చెంబన్మాడ తిరుక్కురుగూరు నంబి కన్బన ఇది కన్నించితా మనం చూసాం కదా. ఆ తిరుక్కురుగూరు అంత అందంగా ఉంటుందంట. అక్కడ బంగ్లాలన్నీ చాలా చెంబన్మాడ తిరుక్కురుగూరు ఒక్కొక్క బంగ్లాలు చాలా అందంగా ఉంటది. ఆ కాలంలో ఉండింది, అది ఇప్పుడు లేదు. అక్కడ అంత అందంగా ఉండేంట. ఆ ప్రకారం అక్కడ చెంబన్ కుంట్రం పోల్ మణిమాలని తిరుక్కురుగూరు అదను ఒక్కొక్క బిల్డింగ్ ఎట్లా ఉంటుందంటే చాలా చాలా పెద్దదిగా ఉంటుందంట. ఇప్పుడంతా అలాగలేదు. అట్లా ఆళ్వా కాలంలో ఉండింది. குன்றம் போல் மணிமாடலீடு திருக்குறுகூர் அதனுள் நின்ற ஆதிப்பிரான் நிற்க மாடலர் பொழில் குருகூர். மாடலர் குருகுண்ட ఆ కురుగూర్ ఆ దివ్య దేశమే అంత అలంకారం ఉన్నది. చేత్తనங்களையும் ஏறு வளங்களையும் உடைத்தா இருக்கும் కట్టడిల్ తెన్గురుగూర్. ఆ కురుగూర్కి ఏంటంటే ఎడిలంటే అలంకారం. ఏం అలంకారం అంటే ఈ జగత్తుకి ఈ లోకానికే ఆభరణంగా ఉంటారంట నమ్మాళ్వారు. లోకానికే ఆభరణం అంట. వకులాభరణం వందే జగతాభరణం మునిం యస్కృతేఘే ఉత్తరం భాగం చక్రే ద్రావిడ భాష అంటారు. అవి ఈ లోకానికి ఆభరణం. ఆభరణం అంటేనే నగలంతా వేసుకుంటాం కదా, ఎన్ని ఆభరణాలు వేసుకుంటాం, అద్ద ఆభరణాలు. అట్లాంటి ఆభరణం ఉండవు. ఒక జగత్ ఈ జగానికే ఆభరణంగా ఉంటుంది. అది కాకుండా ఎట్లా ఉంటుంది? అందంగా ఉంటుంది. అంత అందంగా. అది కాకుండా ప్రతి ఒక్కరు అక్కడ జ్ఞానంగా ఉంటారు. ఇప్పుడు కూడా 50 సంవత్సరం ముందు కూడా ప్రతి ఒక్కరికి 1000-1000 పాత్రలు చూడకుండా చేస్తారు, సేవిస్తారు. 1000 పాత్రలు చూడకుండా సేవించడం ఎవరు? స్త్రీలు అడిగని చెప్పేది, పురుషుళ్ళు కాదు. ప్రతి స్త్రీలకి 1000 పాత్రలు కన్ను మూసుకొని ఉంటారు. అతను నిద్రలో పేర్లు అయితే కూడా దేని పాత్రలు అంటే చెప్తారు, విడిగిని చెప్తారు. పుస్తకాలు అక్కర్లేదు. ఆ ప్రకారం అందువల్ల ఎడిల్ అంత జ్ఞానం అక్కడ కట్టడంగా జ్ఞానం. అందువల్లనే ఆ మదిరణ వల్ల అదున్నా అవరికి ఎడిల్. అప్పుడంటే దీనికి ఏమిటే ఇదిదా వైష్ణవానికి అలంకారం అంట. తిరుక్కురుగూరు అనే దివ్య దేశమే వైష్ణవానికి అలంకారం. అది ఎట్లా స్వామి అలంకారం అవుతుందంటే అలంకారం ఆండాలు చెప్పింది కదా. కూడాల విల్లించిరి పాత్రంలో చూడగమే తోల్వలయే తోడే చెవిప్పువి పాడగమే ఎందనయ పల్గలనం యామనైవం చెప్పి ఇదంతా ఏంటి? ఏదేదో చెప్తుంది. ఇక్కడ వేసుకునేది ఇక్కడ వేసుకునేది అదంతా కాదు. పరావర గురుక్కల్ పూర్తం ఆత్మభూషణం అంటారు. ఇదంతా వైష్ణవ అలంకారం. ఏం స్వామి ఇదంతా? ఏం స్వామి ఇక్కడ నెక్లెస్ వేసుకుంటాము, ఇక్కడ చైన్ వేసుకుంటాము, అది కాదు. ఈ గూడార మనం చూసినాము. గూడార వెళ్ళని ప్రాసంలో అది వైష్ణవ అలంకారం. ఏంటంటే జ్ఞానమేమి, భక్తి ఏమి, వైరాగ్యమేమి అదంతా పూర్తిగా ఉండే అలంకారం ఎక్కడ? తిరుక్కురుగూరులో ఉండాలంట. ఆళ్వార్ తిరువడి సంబంధం ఉండేదానివల్ల అది పూర్తిగా. అందువల్ల ఎழிల్ కురుగై. ఆ కురుగై అంత అందంగా ఉంటది. అందం అంటే మనం ఏమనుకుంటాము? అందం అంటే ఇట్లా కాదు, ఇట్లా కాదు, అట్లా అర్థం అంటే అది కాదు. అందం అంటే ఇప్పుడు మన స్వామి ముఖం ఎంత అందంగా ఉండదు, ముక్కు అంతా అందం ప్రధానం ఏం చేసిన శేషత్వ పారతంత్ర్యత అందం. అదే మరి ఇక్కడ అందం అంటే ఏంటి? జ్ఞానం ఉండాలా, వైరాగ్యం ఉండాలా, భక్తి ఉండాలా. ఆ అందం పూర్తిగా ఉండాలి. అది ఎట్లా ఉంది? ఈ లోకంలో ఉండేటోళ్ళు అందరిని దిద్దుబాటు చేసి ఊరం నాడం ఉలగమం తన్నైపోల్ పేరం తారుగలమే పిదట్ అని చెప్పి ప్రతి ఒక్కరిని దిద్దుబాటు చేసి
వాళ్ళని శ్రీవైకుంఠాన్ని తీసుకుపోయాడు కదా, తీసుకుపోయాడు. ఎంత తీసుకుపోయాడు అంటే పొలిగా 5వ 2వ తిరువాణి 5 పొలిగా పోయిట్టు వల్లు ఏర్షాగం నలియం నరకం నవనెక్కించి ఆదుంటమిల్లని చెప్పి ఈయన అందరూ దిద్దుబాడై ఒక్కొక్కరు మోక్షం పోయే చూసేసి పక్క దేశంలో శ్వేతద్వీప వాసీలు వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారంట. ఓ ఆళ్వార్ పీరియడ్ లో ఈ ప్రకారం అవుతుందని చెప్పి వాళ్ళకి మంగళాసాధన చేస్తారు. పొలిగా అంటే అట్లయితే ఆళ్వారు ఆయన నిత్యసూరి, ఆయన ఎందుకు వస్తుంటే మన కోసం వచ్చాడు, మన కోసం ఈ సంసారం వచ్చింది, మనల్ని తీసుకుపోవాలని వచ్చాడు. ఎలా ప్రకారం సీత అశోకవనంలో పోయి ఇక్కడ జైల్లోకి కూర్చుంది కదా, ఆడపోయి కూర్చుంది కదా, కూర్చున్న తర్వాత ఎందువల్లంటే విభీషణుని తీసుకురావాలా, రాజ్య పరిపాలన చేయాలని చెప్పి అందుకు తీసుకొచ్చాడు కదా. అది కాకుండా ఎంతనో దేవతలు అనంతా తీసుకుపోయి పెట్టుకున్నారంట, ఎవరు రామదాసులు. అందువల్ల వాళ్ళని తీసుకురావాలని చెప్పి ఈమె వాళ్ళు జైల్లో ఉన్నారు, వాళ్ళు జైలు నుంచి తీసుకురావాలి, ఈమె జైలుకి పోయింది కదా. అదే ప్రకారం ఈ సంసారమైన జైల్లో మనం ఉన్నాము. ఆ సంసారమైన జైల్లో నమ్మాళ్ళ మన కోసం వచ్చి వీళ్ళన్ని తీసుకుపోయాడు. అట్లాంటి ఆళ్వారు అవతారం చేసిన ఆశ్చర్యమైన మంచి రోజు ఏ రోజు ఏరారు వైగాసి విశాఖత్తి నేట్రత్తి పారోర్ హరియ పగరగంటే క్షీరారం వేదం తమిషేత నయ్యన్ ఎడల్ కురిగే నాదం అవతరిత్తనాలని చెప్పి అని చెప్తారు. ఆశ్చర్య భాషరం. సాయంకాలం కాలక్షేపం ఉండదు. ఇదే ఇంకొక అదే పాత్రం ఉండు వైగాసి అని చెప్పి అది చూడాలి ఏంటనేది. రేపు సాయంకాలం కాలక్షేపం లేదు, అయితే అది వేసిన నన్ను కాలక్షేపం ఉండాలని చెప్పి. ఎందుకంటే రేపు సాయంకాలం పూర్వం పోతున్నాం. పూర్వం అంటే కూరత్తాడు వారు అవతార స్థలం, కొంచెం కైంకర్యం ఉండదు. అందువల్ల పూర్వం పోవాల్సింది. రేపు అస్తం నెలతి నక్షత్రం, ఆ నెలతి నక్షత్రం అక్కడ వైభవంగా జరగద్ది, పోయి సేవించుకోవాలని చెప్పి అభిలాష వచ్చింది. అందువల్ల పోవాల్సింది. అందువల్ల ఈ రోజు సాయంకాలం కాలక్షేపం ఉండదు, రేపు సాయంకాలం కాలక్షేపం లేదు. అది తెలిపించేస్తాను. అంటే రేపు సాయంకాలం ఎవరెవరు వస్తారని తెలవదు, రాను తగ్గిపోతున్నారు. ఏం తెలవాల, నేను సరిగా చెప్పడం లేదో ఏమో తెలవాల. ఎందుకోసం అంటే అందువల్ల చెప్పేసాను. ఇప్పుడు ఏదైనా సందేహం ఉంటే అడగచ్చు. ఆళ్వారెంబెరు మన జీవితులేశనం ఆచార్యం తిరుడిలేశనం భాగవతాల్ తిరువడిగలే శరణం